యెషయా గ్రంథం 10వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనం వరకు మనం ధ్యానించాం. ఇప్పుడు 5వ వచనాన్ని ధ్యానిద్దాం. అష్షూరియులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. ముందు భాగంలో మనం ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేలీలు ఏ ఏ విషయాల్లో పాపం చేశారన్న దాన్ని చూసాం. ఆయన కోపం ఇంకను అలాగే ఉంది, ఆయన బాహు చాపబడి ఉంది అని మనం చూసుకున్నాం. ఆయన బాహు చాపబడిందంటే ఆయన కొట్టడానికి చెయ్యి చాపుతున్నాడు అని అర్థం. అయితే ఆ చాపబడిన బాహు దేన్ని పట్టుకుని ఉంది అంటే 5వ వచనంలో అష్షూరియులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. దండము అంటే బెత్తము అని, కర్ర అని, కొట్టేటువంటి ఆయుధము అని అర్థం. ఆయన బాహు ఇంకును చాపబడి ఉంది అన్నాడు. ఆ బాహు అంటే చేయి కదా, ఆ బాహు చివరిలో ఏముందంటే ఆయన కోపానికి సాధనమైన దండము, కర్ర ఉంది ఆయన చేతిలో. ఇంతకీ ఆ కర్ర పేరేంటి? అష్షూరియులు అనేటువంటి దండం. దేవుడు బెత్తంతో కొడుతున్నాడు ఇశ్రాయేలుని. ఆ బెత్తం పేరు అష్షూరియులు. దేవుని కోపాన్ని తీర్చుకునేటువంటి దండం, సాధనం ఏంటి అంటే అష్షూరియులు. మనకు అర్థం కావడానికి దండము అనే పదప్రయోగం జరిగింది. అయితే అష్షూరియులు అనే బెత్తము తీసుకొని దేవుడు ఇశ్రాయేలుని కొట్టబోతున్నాడు. దేవుని చేతిలో బెత్తం ఉంది, ఆ బెత్తం పేరు అష్షూరియులు. చూద్దాం. అష్షూరియులకు శ్రమ ఎందుకు? ఆ దండానికి శ్రమ అంటున్నాడు, అష్షూరియులకు శ్రమ అంటున్నాడు, తర్వాత మనం చదువుకుంటాం. ప్రస్తుతానికైతే ఆయన దండం పేరు అష్షూరియులు. వారు నా కోపమునకు సాధనమైన దండము. ఆయన కోపాన్ని సాధించుకునేదానికి వాళ్ళు బెత్తం లాంటి వాళ్ళు. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. దేవుని కోపాన్ని తీర్చుకోవడానికి దేవుడు అష్షూరియులకు అప్పగించాడు. భక్తిహీనులకు జనముల మీదకి నేను వారిని పంపెదను. ఎవరి మీద పంపిస్తాడు వారిని? భక్తిహీనుల మీదకి పంపిస్తాడు. ఎవరు భక్తిహీనులు ఇక్కడ? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు భక్తిహీనులా? అష్షూరియులు భక్తిహీనులా? అష్షూరియులు భక్తిహీనులు ఇశ్రాయేలీలతో పోల్చుకుంటే. హబక్కూకు గ్రంథం అంతా ఇదే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. హబక్కూకు గ్రంథం ఉందే, హబక్కూకు గ్రంథం ఏంటంటే హబక్కూకు ఇతరులకు ప్రకటించలే, లేదా దేవుడు హబక్కూకి చెప్పలే. హబక్కూకు గ్రంథం ప్రత్యేకత ఏంటంటే దేవునితో గొడవ. ఎవరు? ప్రవక్త అయిన హబక్కూకు. ఎందుకు గొడవ పడ్డాడు, ఆ గొడవలో ఆయనకు ఏం సమాధానం వచ్చింది అనేదే హబక్కూకు గ్రంథం. హబక్కూకు ఎవరికి ప్రకటించడు, ఎవరికి ప్రవచనం చెప్పడు. తన బాధని, తన కోపాన్ని, తన వేదన్ని దేవుడితో పంచుకుంటే దేవుడు ఆయన చెప్పినటువంటి సమాధానమే హబక్కూకు గ్రంథం. ఒకసారి నేను అది చదివి వినిపిస్తాను. ఆయన బాధ ఏంటి అంటే చూడండి, 2వ వచనం. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవు ఎన్నాళ్ళు ఆలకింపక ముందు, బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషం చూడనిచ్చుతున్నావు? బాధ నీవేళ ఊరకే చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారం అగుపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రం నిరర్ధకమాయను, న్యాయం ఎన్నడను జరగకుండా మానిపోయాను. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందరు, న్యాయం చెడిపోవచ్చున్నది. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎంతకాలం ఊరికే ఉంటావు, ఎంతకాలం శిక్షించకుండా ఉంటావని దేవుణ్ణి మొరపెడుతున్నాడు. ఎందుకు న్యాయం జరిగించట్లేదని మొరపెడుతున్నాడు. అలా మొరపెట్టినప్పుడు
దేవుడు ఆయన చెప్పాడు, నేను బబులోను సైన్యాన్ని రేపుతున్నాను, బబులోను సైన్యం వచ్చి ఇశ్రాయేలుని శిక్షిస్తుంది, యూదులను శిక్షిస్తుంది అని చెప్పినప్పుడు మరలా ఇంకొక ప్రశ్న, అదేంటి ప్రభువా, వాళ్ళు వీళ్ళకంటే భక్తిహీనులు కదా, వాళ్ళ చేతిలో వీళ్ళు చచ్చిపోయేటట్టుగా ఎందుకు చేస్తా అని మళ్ళీ ఇంకో ప్రశ్న. అలా దేవునితో పెనుగులాట, దేవునితో వాదోపవాదం, ఎందుకు ఇలా చేస్తున్నామని. నేనేం చెప్తున్నాను ఇంతకీ, భక్తిహీనుల మీదకి నేను వారిని పంపిస్తున్నాను అన్నాడు దేవుడు. ఎవరిని? అష్షూరియల్ని. భక్తిహీనులు ఎవరు ఇక్కడ? యూదులు లేదా ఇశ్రాయేలీలు. వీళ్ళకంటే భక్తిహీనులు అష్షూరియలు. వీళ్ళకంటే భక్తిహీనుల్ని వీళ్ళ మీద పంపించడం ఏంటనే ప్రశ్న సాధారణంగా వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే హబక్కూకు గ్రంథమే దానికి సమాధానం. ఆయన ఏ జనాంగాన్నైనా వాడుకుంటాడు. వాడుకుంటున్నాడు అని వాళ్ళు మంచోళ్ళు అని అర్థం కాదు. అష్షూరియల్ని ఇశ్రాయేలీలు కొట్టడానికి దండముగా వాడుకుంటున్నాడని, అష్షూరీయులు అతిశయపడితే, గర్వపడితే మమ్మల్ని వాడుకుంటున్నాడు ఆయనని పొరపాటు. ఆయన ఎవరినైనా తన మహిమ కోసం వాడుకుంటాడు. వాళ్ళు మంచోళ్ళని వాడుకోవట్లే, వీళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి వాడుకుంటున్నాడు. వాళ్ళు మంచోళ్ళు అని వాడట్లే, వీళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి, వీళ్ళ చెడ్డతనానికి శిక్ష వీళ్ళు సరిపోతారు కాబట్టి వాడుకుంటున్నాడు తప్ప వీళ్ళు మంచోళ్ళని దేవుడు వాడుకోవట్లేదు. ఆయన ఒక జనాంగాన్ని శిక్షించడానికి ఇంకొక జనాంగాన్ని దండముగా వాడుకుంటాడు. ఇక్కడ అష్షూరు దేశాన్ని వాడుకుంటున్నాడు. 5వ వచనం, అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనం మీదకి నేను వారిని పంపెదను, దోపుడు సొమ్ము దోచుకున్నటకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. దేవుడు ఎవరినైతే తన ఉగ్రతను కనబరచాలనుకుంటున్నాడో ఉగ్రతకి ప్రతిరూపంగా అష్షూరీయులు ప్రయోగిస్తున్నాడు. ఇక్కడ అష్షూరీయులు దేవుని దండం. అయితే మన జీవితంలో రోగం ఒక దండం కావచ్చు, దేవుని బెత్తం కావచ్చు, లేదా నష్టం అనేది బెత్తం కావచ్చు, కష్టం అనేది బెత్తం కావచ్చు, లేదా అవమానం అనేది బెత్తం కావచ్చు. ఆ రోజు ఇశ్రాయేలీలకి యూదులకి అష్షూరీయులు దండం అయితే, ఈరోజు మనకి మన మీద ప్రయోగించబడుతున్న దండం ఏంటో మనకు తెలిసి ఉండాలి. దండం మీద కోపం పెట్టుకోకూడదు. ఆ దండాన్ని ప్రయోగిస్తున్నటువంటి ఆయనకి మనం మొర పెడితే మనం తప్పించబడతాం. దండం మీద కోపం పెట్టుకోకూడదు. మనం ప్రకటన గ్రంథం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట ప్రయోగించబడుతుంది. అది నేను చదివినిపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం నుంచి, అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవలని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. మరియు ఒక గొప్ప స్వరం పరలోకములో ఇలాగ చెప్పుట వింటుని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. 12వ వచనం, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఎందుకు ఈ సందర్భం రాయబడింది అంటే, ఆ రోజు చంపబడుతున్నటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని ప్రజలు ఎవరిని చూస్తున్నారంటే రోమా ప్రభుత్వాన్ని చూస్తున్నారు. రోమీలు మమ్మల్ని చంపుతున్నారు, రోమా చక్రవర్తులు మమ్మల్ని చంపుతున్నారు అని రోమీల వైపు చూస్తున్నారు. అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, మీ శత్రువు రోమీలు కాదు, మీ శత్రువు రోమా అధికారులు కాదు, వారి వెనకాల ఉన్న అపవాది, ఓడిపోయిన అపవాది, పడిపోయిన అపవాది, గెలవలేకపోయిన అపవాది. అపవాది రోమీలను ఉపయోగించుకొని మిమ్మల్ని చంపుతున్నాడు, శిక్షిస్తున్నాడు. మీ శత్రువు ఎవరు?
రోమీలు కాదు. శత్రువు ఎవరు? మీ విరోధి అయిన అపవాది అని వ్రాయబడుతుంది. మనం పేతురు రాసిన పత్రిక చూసినప్పుడు మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు అని వ్రాయబడింది. మన శత్రువు ఎవరు? అపవాది. అయితే అపవాది నేరుగా వస్తాడా? రాడు. ఎలా వస్తాడు? రోగం రూపంలో రావచ్చు, ప్రమాదం రూపంలో రావచ్చు, లేకపోతే మనిషి రూపంలో రావచ్చు. మనం యోబు గ్రంథం చూస్తాం. యోబు గ్రంథంలో అపవాది నేరుగా రాలే. ఎలా వచ్చాడు? పిల్లల్ని చంపడం ద్వారా వచ్చాడు. అపవాది ఎలా వచ్చాడు? రోగం రూపంలో వచ్చాడు. అపవాది ఎలా వచ్చాడు? శత్రువు రూపంలో వచ్చి ఆ పశువులన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దండం మీద మనం కోపం పెట్టుకోకూడదు. ఆ కర్ర మీద కాదు మనం కోపపడాల్సింది. ఎవరి మీద కోపపడాలి? మనం చేసిన దోషాలు, మన అతిక్రమాలు, వీటి మీద కోపపడుతూ ఆ దండాన్ని పట్టుకున్నటువంటి దేవుడికి మొర్ర పెట్టాలి. దావీదును అవమానించాడు షిమి అనేటువంటి వ్యక్తి. దావీదు మీద దుమ్మెత్తిపోసాడు, రాళ్ళు ఎత్తిపోసాడు. అయితే దావీదు షిమి మీద కోపపడలే. నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు షిమికి అప్పగించాడు, ఆ వ్యక్తిని చంపొద్దు. నేనేమంటున్నానంటే, ఒక్కొక్క వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఒక్కో విధమైన దండాన్ని ఉపయోగిస్తాడు, ఒక్కో బెత్తాన్ని ఉపయోగిస్తాడు. ఆ బెత్తం మీద కోపం పెట్టుకోకూడదు. మన ఎదురుగా ఉన్నటువంటి మనిషి మీద మనం కోపం పెట్టుకోకూడదు. మనల్ని ఎవరు అవమానించారు కదా, వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు. వాళ్ళు బెత్తం మాత్రమే. ఎందుకని? మనం చేసినటువంటి తప్పుకి సరి చేయడానికి దేవుడు ఉపయోగించే బెత్తం మాత్రమే. ఆ సూటిపట్టి మాటలు కానివ్వు, అవమానం కానివ్వు, ఆ నష్టం కానివ్వు, వ్యాధి కానివ్వు. కొన్ని సందర్భాల్లో మనం గర్వంగా వెళ్తున్నప్పుడు మనకు ఒక రోగం వస్తుంది. ఆ రోగం మనల్ని నేల మీద కూర్చోబెడుతుంది. మన సమస్య రోగం కాదు, మన సమస్య దేవుడు. ఆయన రోగం అనే బెత్తంతో మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలుని, యూదుల్ని అష్షూర్ అనే బెత్తం ద్వారా క్రమశిక్షణలో పెట్టినట్టుగా మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి రోగం అనే బెత్తాన్ని ఉపయోగించవచ్చు. రోగం మన సమస్య కాదు. లేకపోతే అవమానం జరగవచ్చు, అవమానం మన సమస్య కాదు, అది బెత్తం మాత్రమే. బెత్తాన్ని పట్టుకున్న దేవుడు ఆయన మనల్ని కనికరించాలి. ఆయన ఎందుకు బెత్తం పట్టుకున్నాడో అది మనకు తెలియాలి. ఇక్కడ అష్షూరు మీద ఇశ్రాయేలీలు కోపం ఉంచుకోకూడదు. దేవుడు యోనా దగ్గరకు వచ్చి, యోనా నీవు నీనెవేకు వెళ్ళాలి అని అన్నాడు. నీనెవే అంటే అష్షూరు దేశ రాజధాని. కానీ యోనా నీనెవేకు వెళ్ళడానికి ఇష్టం చూపించలేదు, వ్యతిరేకత చూపించాడు. ఎందుకని? అర్థమవుతుంది నేను చెప్పేది. యోనాని నీనెవేకు వెళ్ళమంటే యోనా నీనెవేకు వెళ్ళలే, తర్షీసుకు వెళ్ళడానికి ఓడెక్కాడు. ఎందుకు నీనెవేకు వెళ్ళలేదు యోనా? ఎందుకంటే అష్షూరీయులు తరతరాలుగా మాకు శత్రువులు. అష్షూరీయులు పలు సందర్భాల్లో మమ్మల్ని హింసించారు, మమ్మల్ని దోచుకున్నారు, మమ్మల్ని చంపారు. అలాంటి అష్షూరుకు వెళ్ళి నేను ఎందుకు వాక్యం చెబుతాను? అది యోనా కోపం. కోప్పడచాలా? ఎందుకు కోప్పడకూడదు? అష్షూరుకి అధికారం ఇచ్చింది దేవుడు. అష్షూరు మీద కోపం పెట్టుకోకూడదు యోనాలాగా. అష్షూరుకి అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే వీళ్ళు భక్తిహీనులు అయ్యారు కాబట్టి. వీళ్ళ భక్తిహీనతను అర్థం చేసుకోవాలి తప్ప యోనా నీనెవే మీద కోపం పెట్టుకున్నాడు, అష్షూరు మీద కోపం పెట్టుకున్నాడు. మనం కూడా అంతే. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే మనం ఆ వ్యక్తి మీద కోపం పెట్టుకుంటాం. కాదు, తప్పది. వాళ్ళు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు వాడుకుంటున్న దండమే తప్ప వాళ్ళు మన శత్రువులు కాదు ఎప్పటికీ. చాలామంది మనల్ని శత్రువులాగా చూస్తారు. మనం ఎవరికీ శత్రువులం కాదు, మనం ఎవరిని శత్రువులుగా చూడట్లేదు. వాక్యం ఇలా వ్రాయబడింది అని వివరిస్తున్నాం అంతే. ఈ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఎవరికైనా ఇబ్బంది అనిపించిందంటే వాళ్ళను వాళ్ళు సరి చేసుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. బెత్తంలాగా మనల్ని వాడుతున్నాడు అంతే. మనం ఎవరికి శత్రువులు కాదు, ఎవరు మనకు శత్రువులు కాదు. వాక్యం చెబుతున్నప్పుడు మనకు సమస్య అనిపించిందంటే
మనం వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం. మనల్ని మనం సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? చూద్దాం 5వ వచనం. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండం, నా కోపాన్ని సాధించేటువంటి దండం లాంటి వాళ్ళే వాళ్ళు కాదు ఇశ్రాయేలుకు శత్రువులు. ఇక్కడ 722లో క్రీస్తుకు పూర్వం ఇశ్రాయేలు 10 గోత్రాలని దేవుడు కోపం తీర్చుకునేదానికి ఉపయోగించిన దండమే అష్షూరీయులు. 586లో క్రీస్తుకు పూర్వం యూదుల మీద తన కోపాన్ని సాధించుకోవడానికి వాడిన దండం పేరు బబులోనీయులు. దీని గురించి ఇర్మియా ఏం రాశాడు చూద్దాం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలో ఉన్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. బబులోను రాజు ఎవరంట? నా సేవకుడైన నెబుకద్నెజరు. అందుకని ఇర్మియా మీద పగబట్టారు యూదులు. మన దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి నెబుకద్నెజరు ఎవరు? ఎంతకి దేవుని ఆలయాన్ని తగలబెట్టాడు. యెహోవా మందిరాన్ని ఏం చేశాడు? తగలబెట్టాడు, కాల్చాడు, ప్రాకారాన్ని పడగొట్టాడు, యోదయ దేశాన్ని సర్వనాశనం చేశాడు. 70 సంవత్సరాలు పాడు దిబ్బగా చేసి పడేశాడు. ఆ నెబుకద్నెజరు ఎవరంట? నా సేవకుడైన నెబుకద్నెజరు. ఆ మాట వినగానే యూదులకి పిచ్చ కోపం వచ్చింది. నెబుకద్నెజరుని దేవుని సేవకుడు అన్నాడేంటి అంటే ఇర్మియాకి డబ్బు ఇచ్చాడు నెబుకద్నెజరు, ఇర్మియాకు డబ్బించి మాట్లాడిస్తున్నాడు అని అనుకున్నారు. కేసులు పెట్టారు, జైల్లో వేశారు, కొట్టారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకని? నెబుకద్నెజరు ఏమన్నాడు? దేవుని సేవకుడు అంట. ఆ నెబుకద్నెజరు దేవాలయాన్ని పడగొడితే, దేవాలయాన్ని తగలబెడితే ఆ వ్యక్తి దేవుని సేవకుడు ఎలా అవుతాడు? అంటే నెబుకద్నెజరు డబ్బు ఇచ్చి ఇర్మియాకి మాట్లాడించాడు అని ఇర్మియా మీద కేసులు పెట్టారు, ఇర్మియాను చంపడానికి ప్రయత్నం చేశారు. నెబుకద్నెజరుని నా సేవకుడు అన్నది ఎవరో? దేవుడేనా? దేవుడా కాదా? నెబుకద్నెజరు సేవకుడా? దేవుడికి సేవకుడే. ఏ విషయంలో సేవకుడు? వాక్యం చెప్పే సేవకుడు కాదు, వాక్యం చెబుతున్న సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్న యూదుల్ని చితగొట్టేటువంటి సేవకుడు. ఇంకొకసారి చెప్పనా? దేవుని సేవ అంటే వాక్యం చెప్పడం మాత్రమే కాదు. ఇప్పటికీ చాలామంది ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. సేవకుడు అంటే వాక్యం చెప్పేవాడు అని. కాదు, వాక్యం చెప్పడం మాత్రమే సేవ కాదు. చెప్పిన వాక్యాన్ని వినకపోతే తోలు తీయడం కూడా సేవే. ఉదాహరణకి నెబుకద్నెజరు, ఉదాహరణకి అష్షూరు. నేను చెప్తున్న మాటలా లేకపోతే బైబిల్ చెబుతున్న మాటలా? నేను చెబుతున్న మాటలా బైబిల్ చెబుతున్న మాటలా? నేను ఎవరి మీదైనా పగతో కక్షతో చెప్తున్నానా? ఇక్కడున్న దాన్ని వివరిస్తున్నా. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చను. ఎవరు నోరు ముట్టి? ఇర్మియా నోరు ఇలా ముట్టి. ఎవరు? దేవుడు. దేవుడు తన చేయి చాపి ఇర్మియా నోరు ఇలా ముట్టాడంట, ఇలా నోటి మీద ముట్టాడు. అంటే ఆ నోరు ఎందుకు మాట్లాడాలో చెప్తాడు. ఇక ఆ నోరు ఏం మాట్లాడాలో చెప్తాడు. ఇక ఇర్మియా నోరు ఇలా ముట్టి ఏమని చెప్తున్నాడు చూడండి. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియా, నీ నోట్లో ఏం పెట్టాను? నేను ఇప్పుడు నా మాటలు ఉంచాను. ఇప్పుడు నువ్వు నా మాటలు మాట్లాడాలి. ఇప్పుడు ఇర్మియా మాట్లాడు కానీ ఎంతమంది దీవెన పొందుతారో, ఆశీర్వాదం పొందుతారో, ఎంతమంది గొప్పోళ్ళు అయిపోతారో, ఎంతమంది మారు మనసు పొందుతారో, ఎంతమంది బాప్తిసం తీసుకుంటారో అని అనుకుంటాం కదా మనం. అంతే కదా దాని అర్థం. దేవుడు ఇర్మియా నోట ఇలా చేయబెట్టి నీ నోట నా మాటలు ఉంచాను అని అన్నాడు. ఇప్పుడు ఇర్మియా నోట్లోంచి వస్తున్న మాటలు ఎలాగుంటాయి? ఆయన మాట్లాడగానే చాలామంది మారుమనసు పొందేస్తారు కదా. అంతేనా దాని అర్థం? చూడండి 10వ వచనం. పెళ్ళగించుటకు
ఆ మాటలు ఏం చేస్తాయంట? పెళ్ళగిస్తాయంట. తరువాత విరగొట్టుటకు, తరువాత నశింపచేయుటకు, తరువాత పడద్రోయుటకు, ఆ తర్వాత కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎన్ని భాగాలుగా ఉంది ఇర్మియా పరిచర్య? 6 భాగాలుగా ఉంది. ఇర్మియాకు దేవుడు ఎన్ని పరిచర్యలు ఇచ్చాడు? 6 పరిచర్యలు ఇచ్చాడు. పరిచర్య అంటే సేవ అని. ఇర్మియా ఎన్ని రకాల పరిచర్యలు చేయాలి? 6. నంబర్ 1 ఏంటి? పెళ్ళగించే పరిచర్య. పెళ్ళగించడం అంటే తెలుసా మీకు? ఇలా బట్టి లాగితే కూకటి వెళ్తూ సైతం బయటికి రావాలి. మొక్కకి నీళ్లు పోసే పరిచర్య కాదంట ఆయన ఇచ్చిందే. ఏ పరిచర్య ఇచ్చాడంట? ఇలా బట్టి లాగితే కూకటి వెళ్తూ సైతం బయటకు వచ్చే పెళ్ళగించే పరిచర్య ఇచ్చాడు. పరిచర్యనా పెళ్ళగించడం అంటే? నంబర్ 2 రెండవ పరిచర్య ఏంటి? విరగ్గొట్టే పరిచర్య. విరగ్గొట్టడం కూడా పరిచర్యనా? బైబిల్ చదివితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. బైబిల్ తెలియకపోతే తెలియదు. బైబిల్ చదవకపోతే తెలియదు. కొత్త రోడ్డు వేదికగా మనం చేస్తున్న పరిచర్య ఏంటో తెలియదు చాలామందికి. ఇప్పుడు కూడా ఫోన్ చేశారు ఉదయం నేను డ్రెస్ వేసుకుంటూ ఉంటే. సేవకుడు వై ఉండి ఇంకో సేవకుడి మీద ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు అని ఫోన్ చేశారు. ఏం మాట్లాడాలి? టపీమని కట్ చేసి బ్లాక్ చేసి పడేసాను. ఎందుకంటే ఎంతమంది చెప్పాలి? బోర్ కొడుతుంది. చెప్పి చెప్పి అరిగిపోతుంది, నోరు గొంతు అరిగిపోతుంది. కట్ చేసి బ్లాక్ చేశాను. మీ చావు మీరు చావండి అని. ఇష్టం వచ్చింది అనుకోండి. ఎందుకని? నా తప్పు కాదు ఇది. నాకు ఇచ్చాడు ఆయన పరిచర్య. నన్నేం చేయమంటావు? మీకు కూలి ఇచ్చి సాయంకాలానికి 600 ఇస్తాను, కలుపు తీయడానికి రండి అని పిలిచాను అనుకోండి. మీరేం చేస్తారు? ఆ ఎకరం మడిలో దిగి ఎంత ఏపుగా పెరుగుతుంటుందో, పచ్చగా పెరుగుంటుంది, పూలు పూసుంటుంది, చిన్న చిన్న కాయలు ఉంటాయి, పూతుంటుంది. పీకాలనా? పీకొద్దా? అలా మీరు దాన్ని పట్టుకోగానే వెంటనే ఆ కలుపు మీ వైపు చూసి, అమ్మా నీకేమైనా జాలి లేదా, మనసు లేదా, తల్లి నన్ను ఎందుకు పీకుతున్నావే, చూడు చిన్న చిన్న పూత, చిన్న చిన్న పిండి పట్టున్నాను, ఇంకొక 4 రోజులు ఆగితే ఆ విత్తనాలు వస్తాయి, ఈ టైంలో నన్ను పీకొచ్చా అని అందనుకో, మీరేం చెప్తారు చెప్పండి? దాన్ని అలా వదిలిపెట్టి, చూడు నిన్ను పీకడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ యజమాని ఉన్నాడే, ఈ యజమాని నాకు 600 డబ్బు ఇచ్చి నన్ను పనికి పిలిచాడు, నేను పీకపోయినా ఇంకొకరిని పీకేవాడిని పిలిపిస్తాడు అని అంటారనరా? నేను వదిలిపెట్టాను అనుకో, నాకు 600 పోతుంది, నోటి దగ్గర తిండి పోతుంది. అలాగని ఉంచుకుంటాడా ఆయన? ఇంకొకరిని పిలిపించి నిన్ను పెళ్ళగిస్తాడు. ఎందుకంటే నీ పుట్టుకే పెళ్ళగించబడే పుట్టుక అని అనడు. నీ పుట్టుకేం పుట్టుక? పెళ్ళగించబడే పుట్టుకనేది. నీ పుట్టుకే అది. నన్ను ఏం చేయమంటావు అని పీకుతామా పీకమా దాన్ని? దేవుడు నాకు వాక్యం చెప్పమని ఈ వేదిక ఇచ్చాడు. పోనీ ఈ వచనం నేను రాశానా? నేను రాయలేదు కదా. ఇశ్రాయేలీలకి తోలు తీసే పని ఎవరికి ఇచ్చాడు? అష్షూరీయులకి ఇచ్చాడు, బబులోనీలకి ఇచ్చాడు. ఆ బబులోను రాజును ఏమన్నాడు? నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. ఇప్పుడు కోపం రావద్దా? అదేంటి ఆయన సేవకుడు ఎలా అంటే, సేవ అంటే వాక్యం చెప్పడం మాత్రమే కాదు, తోలు తీయడం కూడా సేవే. ఇది చాలా కష్టం. వాక్యం చెప్పడం సులభం, వాక్యం చెప్పే పరిచర్య సులభమైన పరిచర్య. వాక్యం వినకపోతే తోలు తీసే పరిచర్య చాలా కష్టమైన పరిచర్య. నన్ను ప్రేమించే చాలామంది ఫోన్ చేసి, నన్ను ప్రేమించేవాళ్ళు ఒక 10 నిమిషాలు మాట్లాడతారు. అది అన్న బాగున్నారా, అది బాగుందా, ఇది బాగుందా, ఏం అంతా మాట్లాడతారు. వాస్తవానికి నేను బాగున్నానా లేనా అని అడగడానికి అది ఫోన్ చేసింది. ఇప్పుడు వస్తా చివరిలో, అన్న అంతా ఓకే కానీ పరిస్థితులు కొంచెం తేడాగా ఉన్నాయి, ఈ టైంలో కొంచెం మీరు ఏం చేయాలి చెప్పు అంటే, కొంచెం మాట్లాడకుండా మానేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అయినా సరే మీ ఇష్టం అన్న, కాకపోతే చెప్పాలనిపించింది. చెప్పలేక చెప్పడం ఏంటంటే, మీరు మాట్లాడొద్దు అని. ఎవరిని గురించి మాట్లాడొద్దని?
ఈ దొంగలను గురించి మాట్లాడద్దు. ఎందుకు అంటే పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కట్టేసుకున్నారు, వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు బయట తిరుగుతున్నారు, ఏమైనా జరుగుతుందేమో, మీరు పోవడం మాకు ఇష్టం లేదు, కాబట్టి అన్న జాగ్రత్త అన్నా అని చెప్తారు. నిజమే, నాకు కూడా ఇష్టమే. నేనంటే నేనే తొందరగా పోదామని లేదు, నాకు ఉందా? నేనేం బైరాగినో సన్యాసినో కాదు, ఇక నాకు ఈ జీవితం వద్దు, అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, నాకేం లేదు. నాకు కూడా ఇంకా ఉండాలని ఉంది, నాకు కూడా ఇంకా పరిచయం చేయాలని ఉంది, ఇంకా చాలా తినాలని ఉంది, తాగాలని ఉంది, తిరగాలని ఉంది, అంటే ప్రదేశాలు తిరగాలని ఉంది. నాకు కూడా మీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు ఉన్నాయి. కానీ నా నోట ఆయన పెట్టిన మాటలు ఉన్నాయే, నన్ను ఏం చేయమంటారా? చెప్పొద్దంటారా? చెప్పమంటారా? పెళ్ళగించే మాటలు పెట్టాడు, విరగ్గొట్టే మాటలు పెట్టాడు, నశింపజేసే మాటలు పెట్టాడు, పడద్రోసే మాటలు పెట్టాడు, కట్టే మాటలు పెట్టాడు, నాటే మాటలు పెట్టాడు. మొత్తం 6 పెట్టాడు. ఇర్మియాకు ఏవైతే ఇచ్చాడో అవే నాకు కూడా ఇచ్చాడు. తర్వాత మీరు చూడండి, ఇర్మియా గ్రంథంలో 26లో చూడండి, ఇర్మియాను చంపడానికి తీసుకుని వెళ్తారు. తర్వాత ఆయన గోతిలో పడేస్తారు, భోజనం పెట్టరు, బురదలో. ఆయన పరిస్థితి మామూలుగా ఉండదు. పెళ్లి కాలే ఇర్మియాకి. ఇర్మియాతో దేవుడు అంటాడు చూడండి, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. ఏమన్నాడు? పెళ్లి చేసుకోవద్దన్నాడు. చేసుకుంటే పిల్లలు పుడతారు, పుడితే వాళ్ళు చస్తారు. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కడు చస్తాడు. రేపు నువ్వు భార్యను పోగొట్టుకొని పిల్లలు పోగొట్టుకొని ఏడవడం నాకు ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవద్దు. లేదు ప్రభావ చేసుకుంటానంటే చేసుకొని ఇష్టం. అయితే ఆ రోజు చస్తారే, నాకు మొర పెట్టద్దు, ఎందుకు చంపావని అడగొద్దు, ముందే చెప్తున్నా. ఇది కూడా పరిచర్యనా? భార్య లేకుండా పిల్లలు లేకుండా ఇది కూడా బ్రతికేనా? మన దృష్టిలో ఇది బ్రతుకు కాకపోవచ్చు, దేవుడు సాధనంగా ఏర్పాటు చేస్తున్నాడు ఇర్మియాని. ఇర్మియా, నేను నిన్ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నానంటే పిల్ల పాపలతో 10 కాలాలు కడుపులో కూడు కదలకుండా చల్లగా బ్రతికేదానికి కాదు ఏర్పాటు చేసుకుంది. ఎందుకు? రాజులతో, అధికారులతో, ప్రవక్తలతో, నేతలతో అందరితో మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతుంటే ఏం జరుగుతుందంటే పెళ్ళగించినట్టుంటుంది, విరగొట్టినట్టుంటుంది, నాశనం చేసినట్టుంటుంది, పడగొట్టినట్టుంటుంది. ఈ 4 దాటిన తర్వాత కట్టడానికి, నాటడానికి 6 పరిచర్యలేనబ్బా. ఎందుకన్నా అందరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? నిజంగా చెప్తున్నాను, నా మనసు వ్యతిరేకంగా మాట్లాడేది కాదు. నా బాప్తిసానికి ముందు నా స్నేహితులను అడిగి చూడు వెళ్ళి, లేదా నా సహోదరులను కానీ నా బంధువులను అడిగి చూడు, ఇలాగే ఉండేవాడా అని అడిగితే ఇప్పుడు నాకు ఫోన్ చేసి అంటారు, ఒరే నువ్వేనా అని అడుగుతారు చాలామంది ఫోన్ చేసి. నేను యూట్యూబ్లో వీడియో పెడతానా, నా బంధువులు చూస్తారా, ఫోన్ చేస్తారు, ఒరే నువ్వేనా అని అడుగుతారు. ఎందుకని? ఒక్కరిని ఒక్క మాట అనేవాడిని కాదు, పల్లెత్తి మాట అనేవాడిని కాదు. ఒక్కరిని కూడా ఒక మాట అంటే తల దించుకొని వచ్చేవాడిని, తిరిగి మాట్లాడేవాడిని కాదు. గొడవ అంటే నాకు తెలియదు, మా నాన్నకి అసలే తెలియదు. ఈ ఊరిలో గొడవ అంటే ఆ ఊరికి వెళ్ళేవాడు మా నాన్న. ఈ ఊరిలో చీమ చెట్టుకుమంటే ఇంకో ఊరికి వెళ్ళేవాడు. గొడవ అంటే పడదా ఆయనకి? ఆయన కడుపును పుట్టి నాకు గొడవ అంటే పడుతుందా? నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్తే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. చెప్పాను కదా, ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి ఇలా మారుస్తూ ఉంటే మధ్యలో ఒక రూమ్లోకి వచ్చాను. లైటింగ్ లేదు సరిగ్గా. ఆ ఉన్న లైటింగ్లో ఏం కనపడిందంటే పొడవాటి కట్లు, లాఠీలు, తర్వాత టైర్లు ఉంటాయి చూసారా, ట్రాక్టర్ టైర్లు ఉంటాయి, ఆ టైర్లు బెల్ట్ లాగా ఊడదీశారు. టైర్ను బెల్ట్ లాగా ఊడదీశారంటే బెల్ట్తో కొడితే తెగిపోతుంది, ఇది తెగదు. అలాంటి బెల్టులు, తర్వాత సన్న సన్న ముళ్ళు లాంటివి ఉన్నాయి, ఏది కొరడా లాంటి దానికి అలాంటివి, అలాంటి రకరకాలు పెట్టుంటే ఒక్కసారి గుండె జల్లుద్ది. ఏం చేస్తారు ఇప్పుడు నన్నని? అప్పుడు అనిపించింది, నేను పెరిగిన వాతావరణానికి ఇప్పుడు నేను వచ్చి నిలవబడిన ప్రదేశానికి ఏమైనా సంబంధం ఉందా? మరలా మనసులో అనుకున్నా, అది మా నాన్న పెంపకం, ఇది నీ పెంపకం, నేనేం చేయలేను, నీ ఇష్టం వచ్చింది చేసుకొని వదిలిపెట్టాను ఆయనకి. మా నాన్న ఎలా పెంచాడు అంటే గొడవకి చివరిలో ఉండాలంట, బంతిలో ముందు ఉండాలంట.
మా నాన్న చెప్పినటువంటి మాట నాకు, ఒరే గొడవకి ఎలా ఉంటావు, చివరిలో ఉండు గొడవకి, భోజనానికి ఎక్కడ ఉంటావు, ఫస్ట్ బంతిలో నువ్వే కూర్చోవాలరా అని చెప్పాడు. అలాగే పెరిగాను, నిజంగా అలాగే పెరిగాను. ఇది మా నాన్న పెంపకం. బాప్తిసం తర్వాత ఆయన పెంపకం ఎలా తయారైందంటే, భోజనానికి చివరిలో ఉండు, గొడవకి స్టార్టింగ్లో ఉండు. ఆ పోలీస్ స్టేషన్ నిలవబడి ఇదే అనుకున్నాను, పుట్టించింది నువ్వు, నా చర్మము, నా శరీరము, నా మనసు ఏంటో నీకు తెలుసు, ఎలా పెరిగాను తెలుసు. ఇక్కడ నిలవబెట్టా పోలీస్ స్టేషన్లో. దొంగతనం చేసి రాలే, అబద్ధాలు చెప్పి రాలే, మోసం చేసి రాలే. ఇక్కడ నేను నిలవబడింది నీ వాక్యం చెప్పిన దానికి. నీకే అప్పగించుకుంటున్నా, కొడితే భరించే శక్తి నువ్వే ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారో, ఏ సెక్షన్లు పెట్టారో నాకు తెలియదు. వీటన్నిటిలో వచ్చి బయటికి తీసుకొస్తావో, లోపల మోస్తావో, మొత్తం అంతా నీదే బాధ్యత. ఎందుకంటే నేను దొంగతనం చేసి రాలే ఇక్కడికి. నాకంటే ముందు చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళు విచిత్రంగా ఉన్నారు. ఒక్కొక్కడు గడ్డం పెంచుకున్నాడు, రకరకాలుగా ఉన్నారు. వాళ్ళని చూసి అనుకున్నాను, ఓకే వీళ్ళు ఎందుకు వచ్చారు నాకు తెలియదు, నేను ఎందుకు వచ్చాను నాకు తెలుసు. ఎందుకు వచ్చాను, వాక్యం చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇది నాకు ఏమంటారు, నిరుత్సాహపరిచే సంఘటన కాదు. ఈ స్థలంలో పౌలు నిలవబడ్డాడు, ఈ స్థలంలో ఇర్మియా నిలవబడ్డాడు, ఈ స్థలంలో నా రక్షకుడైన యేసు ప్రభు కూడా నిలవబడ్డాడు, విచారించబడ్డాడు, కొట్టబడ్డాడు. యేసు ప్రభు కంటే పెద్దగా ఎవరు కొట్టలే నన్ను, యేసు ప్రభు కంటే తక్కువే పడతాయి మనకి, అంతేనా? యేసు ప్రభు వెళ్ళాడా పోలీస్ స్టేషన్కి, కోర్టులో నిలవబడ్డా? నేనేం చెప్తున్నాను అంటే, నిజంగా బాప్తిసానికి ముందు నేను ఎలా లేను, ఒక్కరినొక మాట అనేది లేదు. ఒకరు అంటే తలదించుకొని రావడం తప్ప ఇంకోటి తెలియదు నాకు. 10 మంది చేత మంచి అనిపించుకున్నా కానీ చెడ్డ అనిపించుకోలేదు, మంచోడు అనిపించుకున్నా. ఇప్పుడు 10 మంది చెడ్డోడు అంటున్నారు, 10 మంది చెడ్డోడు అంటున్నారు. నేనేం చేయలేను, నన్ను నేను మార్చుకోలేను. ఎందుకంటే ఆయన నా నోట పెట్టిన మాటలు ఇవే. ఇవి నాకై నేను మాట్లాడుతున్న మాటలు కాదు. ఎవరినో ఒక మాట అనాలి, ఎవరినో ఒకటి అనాలి, అనకపోతే బాగా అలా నాకు నేను అనుకోవట్లేదు. మీరు ఎప్పుడైనా పల్లెటూరులో చూసారనుకో, ఎద్దుల బండి ఉంటుంది కదా, ఎక్కువ మోపేస్తారు, పైన ఎక్కువ బరువు వేస్తారు. ఈ ఎద్దు మొయ్యలేక ఏం చేస్తుంది అంటే అలా కూలబడుతుంది, కూర్చుంటుంది అంతే. నేను లేవను కాక లేవను, లాగను కాక లాగను కూర్చుంటుంది. మన టైప్ అది. ఒక వీడియో యూట్యూబ్లో పెడుతున్నానంటే ఒక వ్యక్తిని అని, దానికి ముందు నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ ఎద్దు పరిస్థితి ఏంటో నా పరిస్థితి అది. ఇలా కూర్చుంటాను. ఇక నేను చెయ్యను, నేను చేయడం ఎందుకు, వాళ్ళ దగ్గర అనిపించుకోవడం దేనికి, ఈ అవమానం దేనికి, ఈ నిందలు దేనికి, నేను చెయ్యను అని గాలికి తిరుగుతాను. అసలు స్టూడియో దగ్గరికి వెళ్ళను, కెమెరా దగ్గరికి వెళ్ళను, పక్కన పెట్టేసి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు వేసుకుంటా. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఈ కారులో తిరుగుతుంటా. ఎందుకని, తప్పించుకోవడానికి. అయితే ఆయన ఏం చేస్తాడు, మంచి యజమాని కదా, ఆయన ఏం చేస్తాడు, కూలబండి ఎత్తున ఏం చేస్తారమ్మా, ముళ్ళు కట్టి ఉంటుంది తెలుసా, ముళ్ళు కట్టి తీసి పొడుస్తారా, అది కదలకపోతే ఏం చేస్తారు తెలుసా, చెప్పండి. తోకని ఇలా పైకి ఎప్పి, తోక పైన తెల్లగా ఉంటుంది, సున్నితమైన చర్మం ఉంటుంది, ఇలా గీసి సుర్రుమని గీసి అగ్గిపుల్ల ఆ కింద పెడితే సర్రుమని లేస్తుంది పైకి ఎద్దు. ముందు ముళ్ళుకర్రతో పొడుస్తాడు, స్పందించదు, రక్తం వచ్చినా పర్లే, నేను లేవను, నేను మోయను అంటుంది అది. ఎందుకంటే బరువు అలా ఉంటుంది. అప్పుడు ఈయన చేస్తాడు, ఆహా అలాగా లేవా, లేపుతా చూడని, అరే అగ్గిపెట్టి ఇలా అందుకో, అగ్గిపెట్టి అందుకున్న తర్వాత సర్రమని గీసి తోక కింద పెడితే ఏం చేయాలి, అది లేవాల్సిందే, బండిని లాగాల్సిందే. నా పరిస్థితి అది. నిజంగా చెప్తున్నా, చాలామందికి తెలియదు. నీకేం పని లేదా, వాళ్ళ మీద మాట్లాడతావు, వీళ్ళ మీద మాట్లాడతావు, నీకేం పని లేదా, నీకు ఎవరైనా డబ్బు ఇస్తున్నారా, నువ్వు వ్యూస్ కోసం చేస్తున్నావు, సబ్స్క్రైబర్ల కోసం చేస్తున్నావు, చాలా మాటలు మాట్లాడతారు కదా. ఆ వీడియోని స్కిప్ చేయడానికి నేను అంతకుముందు తప్పించుకున్న మార్గాలు ఎన్ని ఉంటాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా, మీకు అర్థమవుతుంది. మధ్యాహ్నం ఒక వీడియో అప్లోడ్ పెడతాను చూడండి, ఆ వీడియో ఏంటంటే సీడ్ ఆఫ్ ఫెయిత్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు రాజ్ ప్రకాష్ పాల్ అనే వ్యక్తి. అర్థం కావడం చెప్తున్నా. ఇదంతా సీడ్ ఆఫ్ ఫెయిత్ అంటే మీరు ఎంత విత్తితే అది విత్తనం, దేవునికి ఎంత కానుకిస్తే అది విత్తనం.
మీ కానుక అనేది విత్తనం, మీరు ఎంత ఇస్తారో అంత పంట వస్తుంది, ఎక్కువ పంట వస్తుంది అని చెప్పాడు. సీడ్ ఆఫ్ ఫెయిత్ అని. విత్తనం పెడితేనే కదా పంట వస్తుంది. అలాగే మీరు కానుక ఎంత వేస్తే అంతకు రెట్టింపు దేవుడు ఇస్తాడు అనే దాన్ని చెప్పాడు ఆయన. ఇది నాకు 3 రోజుల ముందు వచ్చింది వీడియో నా దగ్గరికి. అన్న దీని మీద మాట్లాడండి అని నాకు 3 రోజుల ముందు వచ్చింది. 3 రోజుల ముందే మాట్లాడాను వీడియో. ఎప్పుడు మాట్లాడాను 3 రోజుల ముందు వీడియో మాట్లాడాను. కానీ మనసులో పెట్టుకున్నా, అవసరమా దీన్ని? ఎందుకు మాట్లాడాను? మరలా ప్రేరేపణ మాట్లాడాలని మాట్లాడేశాను. కానీ నేను ఎడిట్ చేయను, యూట్యూబ్లో పెట్టను అని వదిలిపెట్టేశాను. 3 రోజులు వదిలిపెట్టేశాను. ఈరోజు ఉదయాన్నే లేచి ప్రభువా ఈరోజు ఏం మాట్లాడాలో వాక్యాన్ని ఇవ్వు, వాక్య వివరణ ఇవ్వు, వాక్య సారాంశాన్ని ఇవ్వని ప్రార్థన చేసుకొని పైకి వెళ్ళి కూర్చున్నా. పైకి వెళ్ళి కూర్చోగానే 10 మినిట్స్లో ప్రసంగాలు 2 వచ్చేసాయి. 10 మినిట్స్ అంటే ముందు నుంచే నాకు తెలుసు. 10 మినిట్స్లో ప్రసంగం అంతా రాసేసుకున్నా. 2 గంటలు టైం ఉంది. ఏం చేయాలబ్బా అని ఆలోచించి మొబైల్ తీసి ఇది కనపడింది. సర్లే నిదానంగా చేద్దామని నిదానంగా స్టార్ట్ చేస్తే పాట అయిపోయింది. వెయిటింగ్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను, సాయంకాలానికి వెళ్ళిపోతుంది. అంటే 3 రోజుల పాటు రకరకాల ప్రోగ్రాంలు పెట్టుకుని ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ప్రోగ్రాం, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ప్రోగ్రాం, అన్ని జర్నీలే. అంటే క్షణం ఖాళీ లేకుండా బిజీగా పెట్టుకున్నా. ఎడిట్ చేయకూడదనే కాన్సెప్ట్లో ఎడిట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేశాను, అన్ని అక్షంతలు పడ్డాయి. అందరు అక్షంతలే, ఫోన్లు చేసి రకరకాలుగా అక్షంతలు పడ్డాయి. మళ్ళీ అక్షంతలు వేయించుకోవడానికి అవసరమా? అందుకని తప్పించుకున్నా 3 రోజులు. కానీ ఈరోజు తప్పించుకునేందుకు ఛాన్స్ లేదు నా దగ్గర. ఎడిట్ చేయించాడు, ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఏమనుకుంటారు అంతా, ఇది వాళ్ళను వీళ్ళని అనకపోతే నీకు నిద్ర పట్టదు, వాళ్ళని వీళ్ళంటే నీకు మంచి పేరు వస్తుందని, వాళ్ళని వీళ్ళంటే నీకు ఈ టైప్ మాట్లాడతారు. నిజం చెప్పాలంటే ఎవరిని అనడం నాకు ఇష్టం లేదు. ఎవరిని అనేది నా నేచర్ కాదు. ఆయన నన్ను అలా ప్రేరేపిస్తున్నాడు, నేను అలా మాట్లాడుతున్నా. నాకు మాత్రం ప్రశాంతంగా తిరగాలని ఉండదా? 4 మంచి మాటలు చెప్పి కింద గూగుల్ పే, ఫోన్పే వేసుకుంటే నాకు వచ్చే ఆదాయం ఎంత అనుకున్నారు? ఒక రోజుకి లక్షల్లో వస్తుంది. ఎందుకంటే మన వాక్యాన్ని వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు 500 వేసిన లక్షల్లో వస్తుంది నాకు. నేను ఎందుకు వేయట్లేదు? ఎందుకు అందరితో గొడవ పెట్టుకుంటున్నాను? నిజంగా చెప్తున్నా, నేను కాదు. ఇది పెళ్ళగించే పరిచర్య, విరగొట్టే పరిచర్య, నశింపజేసే పరిచర్య, పడద్రోసే పరిచర్య ఇచ్చాడు ఆయన. ఇర్మియాకి ఎలాగైతే ఇచ్చాడో నాకు కూడా ఇచ్చాడు. నన్ను ఏం చేయమంటారు? నా పరిచయం నేను చేయొద్దా? ఒకవేళ నేను పెళ్ళగించొద్దు అంటే ఇలాంటి పనికి మాలిన పనులు మీరు చేయడం మానేయండి. నువ్వు ఎంత విత్తితే అంత పంట కోస్తావనే చెత్త మాట చెప్పకపోతే నేను ఎందుకు మాట్లాడతాను? నాకేంటి అవసరం? కానుక ఇచ్చేటప్పుడు దేవుడు ఇస్తాడని ఇవ్వకూడదు. మరొకసారి చెప్తాను వినండి. మనం దేవుడి కానుక ఇచ్చేటప్పుడు ఇదిగో నేను 100 రూపాయలు ఇస్తున్నా, నాకు ఆయన 1000 రూపాయలు ఇవ్వాలి అనే ఆలోచనతో ఇవ్వద్దు. ఒకళ్ళు ఇస్తే అది భ్రష్టత్వం. ఎందుకు కానుక ఇవ్వాలి తెలుసా? నా కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణత్యాగం ప్రకటించబడాలి అంటే నేను వాడబడాలి కదా అని బాధ్యతతో ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి. మీకు అర్థం కావడానికి చెప్తాను. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీరు నాకు టీ ఇస్తారు, ఎవరా? ఎందుకు ఇస్తారు? రేపు అన్నోళ్ళ ఇంటికి వెళ్తే నాకు టీ ఇవ్వాలి కదా అని ఇస్తారా? లేకపోతే అన్న మా ఇంటికి వచ్చాడు ఆయనకి టీ ఇవ్వకపోతే ఎలా, ప్రేమతో ఇస్తారా? ప్రేమతో టీ ఇచ్చారనుకోండి, మంచి సంబంధం. అలా కాకుండా వీడికి ఇవ్వకపోతే వాళ్ళ ఇంటికి పోతే ఇవ్వడని ఇచ్చారనుకోండి, ఇది దరిద్రం. నేను మీ ఇంటికి వస్తాను, మీరేం చేస్తారు? ఇప్పుడు నేను ఎవరింటికన్నా వెళ్ళాను అనుకోండి, ముందుగా నేను ప్రిపేర్ చేస్తాను తెలుసా? చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ ఏంటంటే తెస్తారు. నేను తినడని చెప్పినా సరే తెస్తారు. ఎందుకు? రేపు వాళ్ళు మా ఇంటికి వస్తే నేను చేయాలనా? కాదు, ప్రేమ. అవునా కాదా? ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు మనం పెడితే రేపు ఆ వ్యక్తి మనకు పెడతాడని పెట్టానుకో, ఇది దరిద్రం, మంచి సంబంధం కాదు. నేను కానుక ఎందుకు ఇస్తాను అంటే నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణత్యాగాన్ని ప్రకటించడానికి ఒక సేవకుడు వచ్చాడు. ఆయన పోషించాల్సిన బాధ్యత నాది.
కాదా? ఇస్తే దేవుడు ఇస్తాడని కాదు, ఇవ్వాల్సిన బాధ్యత ఇది నా బాధ్యత. ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణ త్యాగాన్ని ఈ వ్యక్తి ప్రపంచానికి చెప్తున్నాడు. ఈ వ్యక్తికి ఇవ్వాల్సిన బాధ్యత, అది నా ప్రేమ, నా కృతజ్ఞత అని ఇవ్వడం కానుక. అవునా కాదా? అలా కాకుండా మీరు 10 రూపాయలు ఇస్తే ఆయన 1000 రూపాయలు ఇస్తాడు, మీరు 100 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తాడు, మీరు 1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తా అంటే వ్యాపారం ఇది. నేను తప్పేమని చెప్పానా? ఇప్పుడు ఇలాంటి చెత్త ప్రకటన చేస్తే నేను అడగొద్దా? నిజంగా నేను కూడా అడగలే, ఎవరో పంపించారు, దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, నేను మాట్లాడని పెట్టాను. ఇది నా పరిచర్య. వాక్యం చెప్పడం చిన్నదే, వాక్యం తప్పు చెబుతూ ఉన్నప్పుడు స్పందించడం పెద్ద పరిచర్య, ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిచర్య. ఏ పరిచర్య ఇది? ప్రాణాల మీద తెచ్చుకునే పరిచర్య. 4 వాక్యాలు చెప్పి కింద గూగుల్ పే, ఫోన్పే పెడితే నాకు తక్కువ లేకుండా జరుగుతుంది. కానీ ఇది వాక్యం కాదని కొండలతో ఢీకుంటున్నాం, చిన్న చిన్న గొట్టలతో కాదు, కొండలతో ఢీకుంటున్నాం. ఎంత కష్టమో తెలుసా? ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. యెహోవా ఏం చేశాడంట? ప్రేరేపించాడంట. ఈయన ఒప్పుకున్నాడా? ఒప్పుకోలే. యెహోవా నీవు నన్ను బలవంతం చేసి గెలిచితివి, బలవంత పెట్టాడు. ఇది నా జీవితంలో జరుగుతున్న, ప్రతిరోజు జరుగుతున్న విషయం ఇది, ప్రతి వీడియో ముందు జరుగుతున్న విషయం ఇది. ప్రవీణ్ పగడాల మీద నేను వీడియో చేశాను కదా, అప్పుడు చెప్పాను నేను దీన్ని చేయకూడదని ఎంత బలవంతం చేశానో, ఎంత నిర్లక్ష్యం చేశానో అంత బలవంతం చేశాడు ఆయన నన్ను. నాకు తెలుసు మాట్లాడితే ఏం జరుగుతుందని, కానీ బలవంతం చేశాడు ఆయన నన్ను. అది ఎవరికి తెలియదు. ఎంత బలవంతం చేశాడంటే, నువ్వు కూర్చోవాల్సింది, నువ్వు మాట్లాడాల్సి ఉంది. నీవు నన్ను బలవంతం చేసి గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. ఎవరు ఆవేదన ఇది? ఇర్మీయా ఆవేదన. మరి పెళ్ళగించడం, కూలగొట్టడం, పడద్రోయడం, నాశనం చేయడం, మరి నవ్వుతారా? నవ్వరా? ఇదే పరిచర్య ఇది. పెళ్లి పెటాకులు లేకుండా ఎంతసేపు నాశనం 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 ప్రకటిస్తున్నావు. పైగా నెబుకద్నెజరు ఏమని పిలుస్తున్నావు? సేవకుడా. మందిరాన్ని పడగొట్టేవాడు సేవకుడా, మందిరాన్ని తగలబెట్టేవాడు సేవకుడా, మందిరాన్ని తగలబెట్టడం సేవ. నవ్వరా? ఆవేదన, ప్రవక్తల ఆవేదన. యెహోవా ఆలయంలోకి వెళ్ళాడు ఆయన, దేవుని మందిరానికి వెళ్ళాడు. గొప్ప మందిరం, సొలొమోను మందిరం. అది చుట్టుపక్కల ప్రపంచ దేశాలను చూడడానికి వస్తున్నారు. అక్కడ నిలవబడ్డాడు ఈయన. ఏమని ప్రకటించాడు చూడండి. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. ఇది యెహోవా ఆలయం అంటున్నారు, ఇది మోసం, ఇది యెహోవా ఆలయం కాదు అంటున్నాడు ఆయన. కోపం వస్తుందా రాదా? తర్వాత కొట్టారు ఆయన్ని. ఏంటి దేవాలయం కాదంటామని కొట్టారు. నొప్పి దగ్గర ఉంటుందా ఇర్మీయాకి? నొప్పి దగ్గర ఉంటుందా, లేకపోతే నెమలేకతో కొట్టినట్టు అనిపించుంటుందా? చెప్పండి. చాచి కొట్టారు ఆయన్ని. యెహోవా ఆలయం దగ్గరకు వచ్చి, ఇది యెహోవా ఆలయం అంటే మోసమా? ఇది ఆలయం కాదా? ఇది దున్నబడుతుందా? చేనిలో రాళ్ళ వలె చేయబడుతుందా? ఇది నాశనం అవుతుందా? నువ్వు అసలు ఏం మనిషివిరా, ఏం నోరురా అని హోటని కొట్టారు. దెబ్బ తగిలి ఉంటుందా? ఒకవేళ ఇక్కడ పిప్పి పన్ను ఉంటే ఊడుంటుంది కూడా నాకు తెలిసి. అలా కొట్టినటువంటి ఇలా ఇంతలా ఊపికి ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు ఏమని ఉంటారు? నాయన మంచి పని చేసావు, మంచి పరిచర్య చేసావు, చేతులు అడుకొని అయినా భోజనం పెడతా అని ఉంటారా? నీకేం పోయే కాలం రేది అని ఉంటారు, అనుండరా? ఏదో కొంచెం వయసు వస్తే దేవుని సేవలో యాజకుని చేద్దామని మేము అనుకుంటే పోయి దేవుని మందిరాన్ని తప్పుపడుతున్నావు. ఈయన లేవీయుడు, యాజకుడు ఈయన వాస్తవానికి. ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయలే. తర్వాత కేసులు పెడతారు. ఆయన చరిత్ర మీద చదవండి. ఇర్మీయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. మన పరిచర్య భలే ఉందనిపిస్తుంది నాకు. చూడండి ఆ మాటలు చూడండి. నేను దినమెల్లా నవ్వులు పాలైతని, అందరూ నన్ను ఎగతాళి చేయదురు. ఒక ప్రవక్త 7:10. ఇర్మీయాని ఎగతాళి చేశారని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇర్మీయాని నవ్వారని ఎవరైనా ఊహించారా? ఇర్మీయా ప్రవక్తని గొప్పగా మాట్లాడుకుంటామా? ఆయన అడుగు పెడితే నవ్వులు, హేళన, ఎగతాళి, తిరస్కారం,
ఎందుకని చూడండి 8వ వచనం, ఏలయనగా ఎందుకంటే నేను పలుకున్నప్పుడల్లా, అంటే మెసేజ్ చెప్పినప్పుడల్లా, వాక్యం చెప్పినప్పుడల్లా, నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానానికి అపహాస్యానికి కారణమవుతుంది. ఆయన ఎందుకు అవమానిస్తున్నారంట? యెహోవా మాటను బట్టే. అప్పుడు ఆయన మనలాంటి మనిషే కదా, నాలాంటి మనిషే కదా. ఏమనుకున్నాడు చూడండి 10వ వచనం, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ప్రశ్న ఒకటి అనుకున్నాడు, నేను ఇంకా ఆయన మాట ఎత్తను, ఆయన ఊసెత్తను, ఆయన గురించి ప్రకటించను, నా బతికేది నేను బతుకుతా అనుకున్నాడంట. ఆయన అనుకోగానే చూడండి, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. ఇచ్చాడు అంటే ఈ మాట చెప్పు అని. ఇష్టపూర్వకంగా చేస్తే మర్యాద ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఇష్టపూర్వకంగా చేయలేదనుకో కూర్చోబెట్టి చేపిస్తాడు, మొట్టికాయ చేపిస్తాడు, చాలా కష్టంగా ఉంటుంది. 3 రోజుల క్రితం మాట్లాడి ఉదయాన్నే ఎడిట్ చేస్తుంటే సిగ్గు అనిపించింది. అరే ఇది 3 రోజుల క్రితం కదా మాట్లాడాల్సిందని. వదలడం. ఒక్కసారి ఇచ్చాడు అంటే చెప్పించే తీరతాడు, ఇష్టం లేకుండా చెప్పించే తీరతాడు. పరిచర్య ఇది. అందరికీ అబ్బది ఈ పరిచర్య, అందరికీ చేతగాది ఈ పరిచర్య. ఎందుకంటే అవమానం పొందాలని ఎవరికి ఉండదు, తిరస్కారం పొందాలని ఎవరికి ఉండదు, చీత్కారాలు పొందాలని ఎవరికి ఉండదు, కోల్పోవాలని ఎవరికి ఉండదు. ప్రవక్తల వరస ఇది, భక్తుల వరస ఇది. మందిని దువ్వడానికి కాదు వచ్చింది. దేవుని వాక్యం చేదుగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. నన్ను ఏం చేయమంటావు? ఆయన నాకు ఇచ్చాడు, నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చదువుతున్నది ఏమన్నా నేను రాసిందా? నేను రాయలేదు, ఆయన రాశాడు. ఇర్మియా పరిచర్య ఇది. బబులోను రాజైన నెబుకద్నెజరు అనే నా సేవకుడు. నెబుకద్నెజరు ఆయన సేవకుడు ఎందుకు అయ్యాడు? అది ప్రశ్న. మందిరాన్ని తగలబెట్టేవాడు దేవుని సేవకుడు ఎలా అవుతాడు? ఆ మందిరాన్ని కట్టినప్పుడే, దాని ఇనాగరేషన్ రోజే, ప్రారంభించిన రోజే సొలొమోనుతో దేవుడు చెప్పాడు, సొలొమోను ఈ మందిరాన్ని నీ ప్రార్థన బట్టి ప్రార్థన స్థలంగా నేను అంగీకరించాను, అయితే మీరు నా మాట వినకపోతే నేనే దీన్ని తగలబెట్టిస్తా అని చెప్పాడు. మరి తగలబెట్టడానికి కావాలి కదా ఒకడు, కావాలా వద్దా? మనం ఏదో తప్పు చేశాం, కోర్టు శిక్ష విధించింది, వీడికి ఉరి శిక్ష అని విధించింది, పలానా తారీఖు పలానా సమయానికి వీడిని ఉరి తీయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ రోజు రానే వచ్చింది, ఆ సమయం రానే వచ్చింది. వీడిని ఉరి తీసేది ఎవరు? ఇంతకీ ఉరి తీసేదానికి తలారి కావాలా వద్దా? వాడి దగ్గరికి వచ్చి వెనకాల 2 చేతులు కట్టేసి ముఖానికి నల్లగొడ్డ కట్టి వాడిని ఆ లేవర్కి సరిగ్గా నిలవబెట్టి మెడలో ఉరితాడు బిగించి లేవర్ని ఇలా లాగడానికి, అంతకంటే ముందు ఆ ఉరితాడుని సిద్ధపరచడానికి, దాన్ని నున్నగా అలా అంటే జారిపోయేటట్టు నున్నగా తయారు చేయడానికి దాన్ని నానబెట్టాల్సినవి, పుయ్యాల్సినవి చాలా పంచాయతీ ఉంటుంది. 1 వారం ప్రాసెస్ అదంతా. తాడుని సిద్ధపరచడం ఉత్తునే కాదు, ఆ తాడుని సిద్ధపరచడం ఒక కోర్సు ఆయన నేర్చుకుంటాడు అదంతా. ఇప్పుడు ఆ లేవర్ని లాగినటువంటి తలారి కనపడితే, ఒరే నువ్వే కదా మా నాన్న చంపిందంటే కుదురుతుందా? అర్థమైంది నేను చెప్పింది? నువ్వే కదా మా నాన్న చంపింది, దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా, హంతకుడా అంటే కుదురుతుందా? నా ఉద్యోగం అబ్బా, తలారి ఉద్యోగం అది, గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగం అది. నువ్వు పోరంబోకు పని చేసిన దానికి నన్ను ఏం చేయమంటావు? నువ్వు కదా హత్య చేసింది, నువ్వు కదా దోషివి, నువ్వు చేసిన నేరానికి కోర్టు నీకు శిక్ష విధించింది. నేను లేవర్ లాగానబ్బా, నా ఉద్యోగం ఇది, నువ్వెందుకు వచ్చావు అక్కడికి? అది ప్రశ్న. నేను లేవర్ లాగుతున్నా, నా తప్పు కాదు ఇది. ఎందుకు వచ్చావు అక్కడికి, ఆ స్పాట్కి ఏం చేసి వచ్చావు? అది నీ తప్పు. ఈ బైబిల్లో దేవుడు వ్రాయించాడు, వీటిని నాకు అర్థం చేయించాడు. చాలామంది అంటారు, అన్న మీరు వాక్యం చెప్తే భలే అర్థమవుతుందని. నిజంగా నాకు కూడా తెలియదు, నేను కూడా ఏమి అంత అర్థం చేసుకోలే. ఆయన అర్థం చేయించాడు అంతే. నేనేదో పెద్ద మేధావిని, అన్ని గ్రంథాలు అవపోసను బట్టి ఇది చదివాను నేను చెప్పట్లే. మీకు ఎలా అర్థం కాలేదో నాకు అలా అర్థమైంది, అర్థం చేయిస్తున్నాడు. సో ఈ జ్ఞానం కూడా నాది కాదు, రాయించింది నేను కాదు, ఇది అర్థం చేసుకున్నది నేను కాదు, ఆయన ఇచ్చాడంతా.
నన్ను ఏం చేయమంటావు, ఇదిగో దీని మీద స్పందించు, దీని మీద స్పందించు, ప్రేరేపణ ఇస్తున్నాడు, ప్రేరేపణ వచ్చింది మాట్లాడుతున్నాం. ఇప్పుడు సమాజం అంతా మన మీద పడుతున్నారు. తప్పు నాది కాదు, ఇది పరిచర్య. నా సేవకుడైన నెబుకద్నెజరు మందిరాన్ని తగలబెట్టడం కూడా పరిచర్యే. ఎందుకంటే మందిరాన్ని కట్టించిన సొలొమోనుకే చెప్పాడు. మీరు చదవండి దినవృత్తాంతములు రాజుల గ్రంథం తర్వాత, మీరు నా మాట వినకపోతే ఈ మందిరాన్ని పాడు దిబ్బగా చేస్తారు, ఈ మందిరాన్ని పొలంలో రాళ్ళలాగా మార్చి పడేస్తాను, తగలబెట్టిస్తాను చెప్పాడు. ఎప్పుడు? ఓపెనింగ్ రోజు చెప్పాడు ఇది. వాళ్ళు నిజంగానే దేవుడి మాట వినలే, మరి తగలబెట్టాలి కదా, తగలబెట్టాలంటే ఒకటి కావాలి కదా. వాడి తప్ప మీ తప్ప, తగలబెట్టినోడు తప్ప మీ తప్ప, ఎవరి తప్పు? తగలబెట్టినోడిది కాదు, మీ తప్పు. నేనేమంటాను అంటే, ఇశ్రాయేలీని కొట్టడానికి అష్షూరీయుల్ని దేవుడు వాడుకున్నాడు, వాళ్ళు దేవుని సేవకులు. యూదులను కొట్టడానికి నెబుకద్నెజరును వాడుకున్నాడు, యూదులు తప్పు. మొన్న యూట్యూబ్లో ట్రోల్ వీడియోస్ ఉంటాయి కదా, ట్రోలింగ్ వీడియోస్ ఉంటాయి. క్రైస్తవుల మీద చాలా ట్రోలింగ్ వీడియోస్ వస్తున్నాయి, మీరు చూసారు లేదో. నేను దేన్ని మిస్ గాను, భలే చేస్తాం. నాకు పాస్టర్లని ట్రోల్ చేస్తూ వీడియోలు వస్తాయి కదా, పాస్టర్లని ట్రోల్ చేస్తూ వీడియోలు వస్తాయి కదా, ఒక్కటి కూడా మిస్ గాను, ప్రతిదీ చూస్తాను. మిగతా వాళ్ళు ట్రోల్ చేసింది చూడనేమో కానీ పాస్టర్లని ట్రోల్ చేసింది భలే చూస్తాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది సేవ, దేవుని సేవ. ఇంకొకసారి చెప్పరా, పాస్టర్లని ట్రోలింగ్ చేస్తున్న వీడియోలు వస్తున్నాయి కదా, అది సేవ. కానీ వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్ కోసమో అని వాళ్ళు అనుకున్నారు చేసేవాళ్ళు. కానీ ఇలాంటి దౌర్భాగ్యుల్ని, దరిద్రుల్ని ప్రపంచానికి చూపించే సేవ చేస్తున్నారు వాళ్ళు. ప్రార్థన చేశాను వాళ్ళ కోసం, ప్రభువా వీళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, వీళ్ళు ఇంకా ఉండాలి. ఎందుకంటే ఇంత చెత్త ఉందని సోషల్ మీడియాలో నాకు తెలియదు నిజంగానే. ఎందుకంటే నా బోల్డ్ అని పనులు, నా పనులు నేను బిజీగా ఉంటాను, ఎవరేం చేస్తున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు అదే పని మీద అందరినీ గెలికి వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడిన మాటల్ని బయటకు చూపెడుతూ ఉంటే ఇంత చెత్త ఉందా క్రైస్తవ్యంలో? ఒక ఆవిడంట ఇంట్లోకి ఎలకలు వస్తున్నాయంట. ఏంటంట? ఇంట్లోకి ఎలకలు వస్తున్నాయంట. ఆ ఇంట్లోకి ఎలకలు వస్తూ ఉంటే యేసు ప్రభువు ప్రార్థన చేస్తే ఎలకలన్నీ రావడం మానిపోయాయంట. బాగుంది కదా సాక్ష్యం? సిగ్గనిపించింది నాకు ఇలాంటి వాళ్ళని ఇంకా ఎలా భరిస్తున్నారని. కానీ ఆ బిట్టు నాకు తెలియదు అది ఎక్కడుందో. ఒక వ్యక్తి ట్రోల్ చేస్తే నాకు కనపడింది. ఎంత రీసెర్చ్ చేయాలి వాళ్ళ టైం మానేసుకొని. దేవుని సేవ కాదా? ఈ ఎలక సాక్ష్యం వాక్యాన్ని సరిపోదు. ఇది వాళ్ళు ట్రోల్ చేయడం ద్వారా ఏం చెప్తున్నారు అంటే, ఇది కాదు క్రైస్తవ్యం అంటే అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ఇది కాదు సాక్ష్యం అంటే అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ఎందుకని? అది వెటకారం చేస్తున్నారు అంటే ఒరిజినల్ కాదు. అది ఒరిజినల్కి దూరంగా వెళ్ళినప్పుడే వెటకారం అవుతుంది. ఇది కాదు క్రైస్తవ్యం అని చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు అనిపించింది, ప్రభువా ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు లేకపోతే ఈ ఎలక సాక్ష్యాలు, పిల్లి సాక్ష్యాలు వస్తే ఒకానొక రోజు అసలు సాక్ష్యం అంటే ఏంటో మిస్ అయిపోతుంది. ఈరోజు వాళ్ళని వెక్కిరిస్తేనే నిజమైన సాక్ష్యానికి విలువ చేకూరుతుంది. ఒక ఆవిడని అడుగుతున్నారు, ఇద్దరు అమ్మాయిలు వెళ్ళి, ఎవరు మన జాన్ వెస్లీ భార్య ఉందే, బ్లెస్సీ వెస్లీ అక్క, ఆవిడని అడుగుతున్నారు ఏమని, అక్క ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని. ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఎవరిని అడగాలి? టీచర్ని అడగాలి. ఈవిడెవరు టీచరా? ఏదో మాయ మాటలు చెప్పి బ్రతికేటువంటి పాస్టర్ అమ్మ. ఈవిని అడిగితే ఏం చెప్తుంది ఆవిడ చెప్తుంది, ఈవిడ చదువుకునేటప్పుడంట ప్రార్థన చేసేదంట, యేసు ప్రభువా నాకు సహాయం చేయంటే, అప్పుడు యేసు ప్రభు పక్కన కూర్చొని ఇదిగో ఇది చదువు, ఇది చదువు, ఇది చదువు అని చెప్పావంటే యేసు ప్రభు. నిజంగా చెప్తున్నాను, అడుగు, నా బిడ్డను అడగండి, వీడికి చదువులో సహాయం చేయని ఇప్పటిదాకా నేను ప్రార్థన చేయలే దేవుడికి, చెయ్యను కూడా. ఎగ్జామ్లో రాసేదానికోసం నేను ప్రార్థన చేయలే, ప్రయాణంలో భద్రత కోసం ప్రార్థన చేశాను.
ఒకవేళ నా బిడ్డ ఎగ్జామ్ కోసం నేను ప్రార్థన చేశాను అంటే నేను దద్దమ్మను కన్నానని నేను ఒప్పుకున్నట్టే. నేను కన్నది ఒక చవటనే నేను ఒప్పుకున్నట్టే. సంవత్సరం పాటు వేలకు వేలు డబ్బు పెట్టి వాడు కోచింగ్ ఇప్పించి ఇప్పుడు ప్రభువా ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలంటే ఆయన వేస్తాడా? ఎగ్జామ్లో మార్కులు ఎవరు వేస్తారు? మీరు కూడా ప్రార్థన చేశారు కొంపదీసి. వెళ్ళిందే చదువుకోవడానికి, చదువుకుని రాస్తే మార్కులు వస్తాయి. ఒకవేళ నువ్వు చదువుకోకుండా నీకు మార్కులు వస్తే అన్యాయస్తుడు దేవుడు అవుతాడు. అన్యాయస్తుడు దేవుడు అవుతాడు. ఒళ్ళొంగి కష్టపడి చదువు, నీకు మార్కులు వస్తాయి. ప్రయాణంలో భద్రత కోసం ప్రార్థన చేసిన తప్ప, ఆరోగ్యం కోసం ప్రార్థన చేసిన తప్ప, బయట పరిస్థితుల కోసం ప్రార్థన చేసిన తప్ప మార్కుల కోసం ఎప్పుడు ప్రార్థన చేయలే, చెయ్యను కూడా. ఎందుకని? నేను కన్నది చవటని కాదు. నాన్న ఎగ్జామ్కి వెళ్తున్నావు ప్రార్థన చేయండి అని అంటారు. అంటే ఏమని ప్రార్థన చేయాలి? ఎందుకు చేయాలి? చదవలేదా? చదివితే నీకు కాకుండా ఎక్కడికి వెళ్తుంది మార్కు? కష్టపడితే నీకు కాకుండా మార్కు పక్కకి ఎందుకు వెళ్తుంది? అలా ఈవిడంట యేసుప్రభు ప్రార్థన చేయగానే యేసుప్రభు పక్కన కూర్చొని ఇదిగో ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పగానే చేసిందంట. ఎగ్జామ్లో వీళ్ళు కూర్చోగానే ఆవిడ ఏం చదివిందో అవే వచ్చాయంట. నీకు చదువు రాదు, నువ్వు దద్దమ్మవే. దాని అర్థం ఏంటంటే నువ్వు దద్దమ్మవే. నేను చదివేటప్పుడు నా టెక్స్ట్ బుక్లో కానీ నా నోట్స్లో కానీ ఒక పదం కనిపించేది కాదు. మిగతా పిల్లలందరూ టెక్స్ట్ బుక్లో అవి కనిపించేది. ఏంటంటే ఇలా రౌండప్ చేసి పైన ఏమి రాస్తారు? ఐఎంపి, ఇంపార్టెంట్ అని. ఇంకొకటి ఉంటాయి విఐఎంపి, ఇంకొకటి ఉంటుంది వివిఐఎంపి. నా టెక్స్ట్ బుక్లో నా నోట్స్లో ఎప్పుడూ ఆ పదాలు లేవు. ఎందుకంటే నేను సబ్జెక్ట్ ఏంటో తెలుసుకునేదాన్ని చదివేవాడిని, ఇంపార్టెంట్ క్వశ్చన్ కోసం కాదు. సబ్జెక్ట్ అర్థమైతే వాడు ఏమిచ్చినా రాస్తాం. సబ్జెక్ట్ తెలియకపోతేనే గుడ్డి గుర్తులు అంటారు కదా, కొండ గుర్తులు అంటారు కదా, ఇది వస్తుందేమో ఇది వస్తుందేమో లాటరీ వేసుకోవాలి. ఐఎంపీ అని రాసుకున్నా, విఐఎంపీ అని రాసుకున్నా, వివిఐఎంపీ అని రాసుకున్నా నీకు చదువు రాదు అని అర్థం. నేను చదివిందే వచ్చింది కాదు, వాడు ఏమిచ్చినా రాయాలి. అది సమర్థత అంటే. వాడు ఏమిచ్చినా రాయాలి. ఇంకో మాట చెప్పమంటారా? నాకు తెలియకుండా ఏ ప్రశ్న వస్తుందో చూద్దాం, అది నా ఆలోచన. అప్పుడు నేను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అనుకునేవాడిని, ఏ ప్రశ్న ఇస్తాడబ్బా నాకు తెలియకుండా, అది నా ప్రశ్న. ఎందుకని? చాప్టర్ అంతా చదివాము, వాడు ఇవ్వాల్సింది ఇందులో నుంచే ఇవ్వాలి, ఎలా ఇస్తాడో ఏమో చూద్దాం అని సవాల్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఒకవేళ క్వశ్చన్ పేపరు అందరికీ తెలిసినట్టుగా వచ్చిందనుకో, అన్ని క్వశ్చన్లు ఈజీగా వచ్చాయనుకో, డిసప్పాయింట్ అవుతాను నేను. నేను ప్రూవ్ చేసుకునేదానికి మిస్ అయిపోయింది అవకాశం లేకుండా, నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండా పోయిందని బాధపడేవాడిని. అలా కాకుండా బయటకు వచ్చిన తర్వాత పిల్లలంతా క్వశ్చన్ పేపర్ టఫ్గా వచ్చిందిరా అంటే భలే సంతోషం అనిపించింది. ఎందుకని? చదవనోడు బయటపడేది అక్కడే. రాత్రంతా మేలుకొని చదివాను కదా, మరి నాకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? అందరికీ తెలిసిన ప్రశ్నలు వస్తే అలా రాకూడదు, టఫ్గా రావాలి క్వశ్చన్ పేపరు అని కోరుకునేవాడిని. ఈరోజు ఏం నేర్పిస్తున్నానంటే యేసుప్రభు ప్రార్థన చేయాలంట ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. ఎందుకని? ఆయన చెప్తాడు ఐఎంపీ, విఐఎంపీ, వివిఐఎంపీ చెప్తాడు. ఇవే అక్కడ రప్పిస్తాడు. అంటే దద్దమ్మలు అని నేర్పిస్తున్నాం, వీళ్ళు దద్దమ్మలు అని నిర్ధారణ చేస్తున్నాం. కాదు, సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే నీకు దాటి బయటికి వెళ్ళదు క్వశ్చను. ఇచ్చిన చాప్టర్కి బయటికి వెళ్ళదు క్వశ్చన్. బయటికి వెళ్తే మార్కు వస్తుంది. ఇది కదా సమర్థత అంటే, ఇది కదా కావాల్సింది క్రైస్తవుడు అంటే. ఇలాంటి సాక్ష్యాలు ఉన్నాయని నాకు తెలియదు. నిజంగా ట్రోల్ చేస్తున్నాను కదా, వీళ్ళ ద్వారా బయటకు వచ్చింది. ఒక ఆవిడంట బీపీ చెక్ చేసుకోవడానికి వెళ్ళిందంట. ఏం చెక్ చేసుకోవడానికి? పాస్టర్ అమ్మ. ఆ బీపీ మెషిన్లో 143 వచ్చిందంట. ఏమొచ్చిందంట? బీపీ మెషిన్లో ఏమొచ్చిందంట? 143 వచ్చిందంట. ఆ 143 వస్తుంది అలా బీపీ మెషిన్లో 143 వస్తుందా? వచ్చిందంట. రాగానే ఈవిడ అనుకుందంట దేవుడు నాకు ఐ లవ్ యూ చెప్తున్నాడు అని అర్థమైందంట. నిజంగా ఆ వీడియోని చూసి దేవుని స్తుతించారు, ప్రభువా ఇంత చెత్త ఉందని నాకు తెలియకపోయి నా పనుల్లో పడి వీళ్ళెవరో పని మానేసుకొని ఇదంతా గెలికి, చెత్తనంతా గెలికి దాన్ని బయటికి తీసి పెడుతున్నారు. థ్యాంక్ యూ ప్రభువా అనిపించింది.
యూట్యూబ్లో ట్రోలింగ్ వీడియో వస్తే, ప్రత్యేకించి పాస్టర్ల మీద వస్తే వదిలిపెట్టకుండా చూడండి. బాధ అనిపిస్తుంది, మీకు రోషం పుట్టుకొస్తుంది. ఇంత చెత్త ఉందా నా క్రైస్తవ్యంలో, ఈ చెత్తని నేనే తొయ్యాలి, నేనే క్లీన్ చేయాలనే రోషం పుట్టుకొస్తుంది అక్కడి నుంచి. మీరు చూడకపోతే మీకు తెలియదు. ఆ బాధ అర్థం కాదు. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెడితే ఆయన రక్తం కారిస్తే వచ్చిన సంఘములో ఇంత దౌర్భాగ్యం జరుగుతుందా, ఇంత చెత్త వచ్చిందా, ఇంతమంది దోచుకుంటున్నారా అని అప్పుడు అర్థమవుతుంది. మీ నాన్న కష్టపడి పొలం పండించాడు అనుకో, పొలం పండించి గాదెలో ధాన్యాన్ని నింపాడు. అయితే ఆ గరిసె తెలుసు కదా మీకు, గాదె అంటే గరిసె తెలుసు కదా మీకు. ఆ గరిసె కింది వైపు ఇక్కడ ఒక పందికొక్కు రంధ్రం పెట్టుకుంది, ఇక్కడ ఒక పందికొక్కు రంధ్రం పెట్టుకుంది, అక్కడ ఒక పందికొక్కు రంధ్రం పెట్టుకుంది. 10 పందికొక్కులు రంధ్రం పెట్టుకొని లోపలికి వెళ్ళి ధాన్యాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాయి. నిజంగా మీ నాన్నకు పుట్టింది వాస్తవం అయితే నువ్వు పందికొక్కులను ఏం చేస్తావు? నేను పందికొక్కులను చంపనండి, నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతుందండి, ఆయన ఒక జీవిని ఎలా చంపాలండి, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే నువ్వు నిజంగా ఆయన పుట్టలేదు. అలా కాకుండా ఆ రంధ్ర దగ్గర ఏం చేయాలంటే ఒక గోతం పెట్టి ఆ పందికు గోతంలోకి రాగానే గోతానికి మూతి ఇలా చుట్టి గాల్లో గిర్ర తిప్పి నేలకేసి కొడితే రక్తం కక్కి చావాలి. నిజంగా పుట్టావు మీ నాన్నకి. ఆ పందికొక్కును వదిలిపెట్టావంటే నువ్వు పుట్టలేదని అర్థం, అనుమానించాలి నిన్ను. యేసు ప్రభు శిలువలో రక్తం కార్చి సంఘాన్ని ఆయన ఏర్పాటు చేస్తే ఆ సంఘంలోనికి దరిద్రులంతా లోపలికి వచ్చి ఇష్టం వచ్చినట్టు దోచుకుంటూ ఉంటే నీకు రోషం రాకపోతే నీవు దుర్బీజువి, క్రీస్తుకు పుట్టినట్టు కాదు. ఎవరు వీళ్ళంతా? బెడ్ మీద ఎలకలు వస్తే దానికి ప్రార్థన చేయడం ఏంటి? యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఎలకలు పోవడం ఏంటి? ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇది చదువు అని యేసు ప్రభు చెప్పడం ఏంటి? నువ్వు రాయడం ఏంటి? నీకు బీఫీ వేషన్ దగ్గరికి వెళ్తే 143 చూపించడం ఏంటి? అసలు ఏంటిది? నా తెలియగడుగుతాను. ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో? నా సేవకుడైన నెబుకద్నెజరు మందిరాన్ని తగలబెట్టేవాడు కూడా సేవకుడే, మందిరాన్ని కూలదోసేవాడు కూడా సేవకుడే. ఎందుకంటే మందిరం అర్థాన్ని కోల్పోయింది, మందిరం ఏం పని చేయాలో అది కోల్పోయింది, పక్కత్రోవ పట్టింది. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అనే మందిరం దొంగల గుహగా మారినప్పుడు దాన్ని తగలబెట్టేవాడు దేవుని సేవకుడు కాదా? నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని పిలవాలి, ప్రార్థనలు జరగాలి. కానీ ఏం జరుగుతున్నాయి అక్కడ? దొంగల గుహగా మారింది. గొర్రెలు అమ్ముతున్నారు, పొట్టేళ్ళు అమ్ముతున్నారు, ఆవులు అమ్ముతున్నారు, కోడిదొళ్ళు అమ్ముతున్నారు, పావురాలు అమ్ముతున్నారు, రోకలు మారుస్తున్నారు. ఏం చేయాలి? కొరడా తీసుకోవద్దా? కొరడా తీసుకోవడం కూడా పరిచర్యే, కూలద్రోయడం పరిచర్యే, పెళ్ళగించడం పరిచర్యే, విరగొట్టడం పరిచర్యే, నశింపజేయడం పరిచర్యే. ఇలాంటి దౌర్భాగ్యులు నశింపజేయడం పరిచర్య కాదా? మొన్న ఒక దరిద్రుడు, అష్టదరిద్రుడు ప్రార్థన చేసిన అరటిపండు ఇచ్చాడు ఇద్దరికి. ఏ బిడ్డ కావాలి నీకు అనగానే వాళ్ళు మగబిడ్డ అని వాళ్ళు అడగడం. సరే చేయబట్టగానే ఈవిడి చేతిలో ఒక అరటిపండు, వాడి చేతిలో ఒక అరటిపండు. ఏంటి అరటిపండు తింటే మగబిడ్డ పుడతారా? నాకు తెలియదు ఈ విషయం. నిజంగా సైన్స్ స్టూడెంట్ నేను, నిజంగానే చాలాసేపు ఆలోచించాను. నేను నిజంగానే అలా జరిగిందా లేకపోతే నాకేమైనా భ్రమలో నేను అనుకుంటున్నానా అనిపించింది. అడిగాడు సిగ్గు లేకుండా, నీకే బిడ్డ కావాలి అంటే మగబిడ్డ కావాలని ఆవిడ. సరే చేయబొట్టు అన్నాడు. మగబిడ్డ ఇస్తాడు అనుకున్నా, మగబిడ్డని ఈవిడి చేతిలో ఒక అరటిపండు, ఆయన చేతిలో ఒక అరటిపండు, చెరొక చేతిలో అరటిపండు పెట్టాడు. ఏం చేయాలి దీంతోనే? అరటిపండు తింటే మగబిడ్డ పుడతారని నాకు నిజంగానే తెలియదు. వీడికి కూడా మగబిడ్డ పుట్టాడు, వీడు కూడా అరటిపండు తింటేనే పుట్టారా? అది నా ప్రశ్న. వీళ్ళ భార్యకి అరటిపండ్లు ఇచ్చుంటాడు అంతేనా? లేకపోతే వీడు పుట్టాడు కదా, వీళ్ళ మమ్మీ కూడా అరటిపండు తిని ఉంటుంది. దాని అర్థం అదే కదా. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు? చెప్పు, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? నేను చాలా బాధలో చెప్తున్నాను. ఇది నా క్రైస్తవ్యమా? ఇదా యేసు ప్రభు ప్రాణం పెట్టిన క్రైస్తవ్యము? ఇదా బైబిల్ చెప్పిన క్రైస్తవ్యము?
నేను పట్టించుకోకపోతే, నువ్వు పట్టించుకోకపోతే, ఇంకోడు పట్టించుకోకపోతే గరిసెలో ఉన్న ధాన్యం ఖాళీ అయిపోతుంది, పంది కుక్కలు తినేస్తున్నాయి. ఎవడో ఒక రావాలి కదా, గోతంలో బంధించి నేలకేసి కొట్టి చంపాలి కదా. ఆ పని నేను చేస్తున్నా. నన్ను తప్పంటారేంటి? అరటిపండు తింటే పిల్లలు పుట్టడం ఏంట్రా? అంజూరు పండు తింటే ఆరోగ్యం బాగా కావడం ఏంట్రా? ఏంటి అసలు? ప్రార్థన చేసిన అంజూరు పండు ఇస్తా అంట. ఆ ప్రార్థనకి వెళ్తే అంత అంజూరు పండు ఎక్కడిది బైబిల్లో? అడగాల వద్దా? మనం తప్పేమన్నా చేస్తున్నామా? ఇంకొక పోరంబోకు హైదరాబాద్లో ఉంటాడు. వాడు 60,000 రూపాయల డ్రెస్ వేసుకొని, ఏ డ్రెస్ వేసుకొని, 60,000 రూపాయల సూట్ వేసుకొని వాడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇది గాస్పల్ బ్యాండ్. ఏంటంటది? ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉంటుంది చూసారా? ఫ్రెండ్షిప్ బ్యాండ్ రబ్బర్ది ఉంటుంది చూసారా? అలా గాస్పల్ బ్యాండ్ అంట దాని పేరు. ఒక బ్యాండ్ అమ్ముకుంటున్నాడు. ఆ బ్యాండ్కి 3 కలర్స్ ఉన్నాయి. బ్లాక్, రెడ్, వైట్ 3 కలర్స్ ఉన్నాయి బ్యాండ్కి, రబ్బర్ బ్యాండ్కి. ఇది గాస్పల్ బ్యాండ్ అంట. ఈ బ్యాండ్ మీరు తీసుకొని అందరూ చేతికి కట్టుకోండి. కట్టుకుంటే ఏమవుతుందంటే మీ ఫ్రెండ్స్ అడుగుతారు, ఈ బ్యాండ్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ నలుపు అనేది పాపానికి గుర్తు, ఎరుపు అనేది యేసు రక్తానికి గుర్తు, తెలుపు అనేది పరిశుద్ధత గుర్తు అంట. అలా మీరు సువార్త చెప్పడానికి మీకు అవకాశం వస్తుంది కాబట్టి దీని పేరు గాస్పల్ బ్యాండ్ అంట. ఒరే 60,000 రూపాయలు డ్రెస్ వేసుకొని అడుక్కు తినడానికి సిగ్గులేదా? కొంచెం కూడా బ్యాండ్ అమ్ముకోవడానికి సిగ్గులేదా? నీ బదులు నా చిన్నతనంలో అప్పుడు సినిమా పాటల పుస్తకాలు ఉండే, రూపాయికి ఒక సినిమా పాటల పుస్తకం వచ్చేది. వాడు నయం అనిపించింది నాకు. వాడు పాత బట్టలు వేసుకొని ఉంటాడు, నువ్వేమో 60,000 రూపాయల బట్టలు వేసుకొని రబ్బర్ బ్యాండ్లు అమ్ముకుంటున్నావు. సిగ్గు అనిపించలేదా? ఇదా సువార్త అంటే? ఇదంతా వాక్యమే నేను చెప్పింది. నా సేవకుడైన నెబుకద్నెజరు. అదేంటి మందిరాన్ని పడగొట్టేవాడు సేవకుడేంటి? మందిర పని చేయడం మానేసిన తర్వాత ఆ మందిరం ఉండాల్సిన అక్కర్లేదు, దాన్ని పడగొట్టేవాడు కావాలి. ఈ బిల్డింగ్ కట్టాను, బేట్లు బారింది, కూలిపోవడానికి రెడీగా ఉంది. జేసీబీ వద్దా కావాలా? జేసీబీ కావాలి కదా, దీన్ని పడగొట్టాలి కదా. పడగొట్టకుండా పెడితే ఎవడో ఒకడు వస్తాడు, కూలి చస్తాడు. కాబట్టి ముందే నేను ఏం చేయాలి? ఒక జేసీబీని పిలిపించి దాన్ని పడగొట్టించాలి. ఊరకే వస్తాడా జేసీబీ వాడు? గంటకెంత? అదేంటి పడగొట్టడానికి కూడా అంటే, పడగొట్టడానికి కూడా మెషిన్ కావాలి, దానికి గంటకింత అని ఇవ్వాలి. కట్టేటప్పుడు బేల్దారికి ఎంత ఇచ్చావో పడగొట్టేవాడు జేసీబీ కూడా అంతే ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వాలి. ఇంకా కట్టడము పనే, పడగొట్టడము రెట్టింపు పని. వాక్యం చెప్పడము పరిచర్యే, వాక్యము కాని దాన్ని ఇది వాక్యము కాదని చెప్పి ఎదుర్కోవడం కూడా పరిచర్యే. అందుకన్నాడు ఇర్మియా, నా సేవకుడైన నెబుకద్నెజరు అష్షూరీయులకి ఇశ్రాయేలును శిక్షించేటువంటి 722లో ఇశ్రాయేలును శిక్షించేటువంటి పని ఇచ్చాడు. 586లో నెబుకద్నెజరుకి యూదును శిక్షించే పని ఇచ్చాడు. తర్వాత యూదులు శిక్షించబడిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత మరలా వారిని విడిపించేటువంటి పని ఇంకొక ఆయనకి ఇచ్చాడు. ఆయన పేరు కోరెషు. 45వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి, 44వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడండి ఒకసారి. నేనే నీ నదులను ఎండజేయిస్తున్నాను, ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పిన వాడు నేనే. కోరెషుతో. అప్పటి కోరెషు ఎవరో ఎవరికి తెలియదు, యెషయా కూడా తెలియదు కోరెషు ఎవరో. ఇంకా పొట్ల ఆయన కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడని చెప్పేవాడు నేనే. వీళ్ళు చెరలోనికి వెళ్ళడానికి కారణమైన నెబుకద్నెజరు దేవుని సేవకుడే, చెరలో నుంచి బయటకు విడిపించిన కోరెషు దేవుని సేవకుడే. మీరు చెరలోకి వెళ్తారని చెప్పిన ఇర్మియా దేవుని సేవకుడే. దేవుడు వాడుకునేవాడు దేవుని సేవకుడు. అది ఏ పరిచర్య అన్నది మారిపోతూ ఉంటుంది. నువ్వెవరు చెప్పడానికి నెబుకద్నెజరు సేవకుడు కాదని, ఇర్మియా దేవుని సేవకుడు కాదని చెప్పడానికి నువ్వెవరు? నెహెమ్యా సేవకుడే, ఇర్మియా సేవకుడే, ఎజ్రా సేవకుడే, యెషయా సేవకుడే, ఇర్మియా సేవకుడే, యెహెజ్కేలు సేవకుడే. అందరి పరిచర్య వేరు. ఈరోజు సేవ అంటే 4 మంచి మాటలు చెప్పాలి అంతేనా? ఇంకెవరేం చేస్తున్నా పట్టించుకోవద్దా? నిజంగా మీ నాన్న అయితే, మీ నాన్న ఆస్తి ఎవరైనా దోచుకుంటూ ఉంటే నీకు కోపం వస్తుంది. మీ నాన్న పుట్టకపోతే అప్పుడు అనుమానించాలి.
నువ్వు నిజంగా ఆయనకు పుట్టకపోతే, నువ్వు ఆయనకు పుట్టకపోతే నీకు ఆ నొప్పి ఉండదు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడా యేసు ప్రభు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. అన్నా మనల్ని మనమే అనుకోవచ్చా? అనుకోవడం కాదు, కడగాలి. మనల్ని మనమే కడగాలి. బయటోడు కాదు ట్రోల్ చేయాల్సింది, మనమే. మనం చేయాల్సిన పని వాడు చేస్తున్నాడు కాదు. బైబిల్ పట్టుకున్న నాకు కదా సత్యం తెలిసేది, నేను కదా కడగాలి. నేను కడిగితే కదా గౌరవము. పక్కనోడు కడుగుతున్నాడు ఇంకా సిగ్గు లేకుండా, మరలా దాన్ని కూడా తప్పు అంటావేంటి? మొన్నకాయన గుండు చేసుకున్నాడు హైదరాబాద్లో. ఎందుకంట ఏదో బాధ అనిపించిందంట, అందుకని గుండు చేసుకున్నాడు. బాధ అనిపిస్తే గుండు చేసుకోవాలన్నా? మరలా ఏమన్నాడు ఆయన తెలుసా? నేను గుండు చేసుకున్నానని మీరు చేసుకోవద్దు అన్నాడు. సరే, మంచి మాటే కదా, నేను చేసుకున్నానని మీరు చేసుకోవద్దు అన్నాడు. ఆలోచిద్దాం. నువ్వు చేసుకున్నది సత్యమైతే, నిజమైతే, రీజన్ కరెక్ట్ అయితే నేను ఎందుకు చేసుకోకూడదు? నువ్వు చేసుకున్నది రీజనబుల్ అయితే నేను ఎందుకు చేసుకోకూడదు? నువ్వు చేసుకున్నది రీజనబుల్ కాకపోతే ఎందుకు చేసుకున్నావు? ప్రశ్న కదా ఇది. నీకు బాధ అనిపిస్తే గుండు చేసుకున్నావు, ఓకే. మరి నాకు కూడా బాధ అనిపిస్తుంది, నేను చేసుకుంటాను. నువ్వు చేసుకున్నది రీజనబుల్ అయితే నేను ఎందుకు చేసుకోకూడదు? నాకెందుకు చేసుకోవద్దని చెప్తున్నావు? ఒకవేళ నువ్వు చేసుకున్న తప్పు అయితే నాకెందుకు చెప్పావు బాధ వస్తే గుండు చేసుకున్నా అని? తప్పే కదా, తమాషానా? గుండు చేసుకున్నావు, ఓకే ఫైన్, నీ గుండు నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. దాన్ని ఎందుకు చెప్పావు సంఘంలో? కాదంట, సంఘం అంటే ఆయన కుటుంబం అంట. మరైతే కెమెరా ఆఫ్ చేసి 4 గోడల మధ్యలో వినపడేట్టు చెప్పాలి. అందరికి ఎందుకు చెప్పావు? నిన్న మార్కెట్కి వెళ్ళి కేజీ టొమాటోలు తీసుకొచ్చాను అనేది కెమెరాలో చెప్పాలనా, ఇంట్లో చెప్పాలనా? చెప్పు. ఇంట్లో చెప్పాలి కదా. కానీ కెమెరా పెట్టి చెప్పాను అంటే మీ టొమాటోల గురించి మాకెందుకు రా అని అడుగుతారా? అడగరా? అడగలేదంటే వాళ్ళకి బుర్రలేదని అర్థం. నువ్వు గుండు చేసుకున్నావు, నీ గుండు గురించి నీ ఇంట్లో చెప్పుకో. కెమెరా ఆన్ చేసి అందరికి ఎందుకు చెప్తున్నావు? సెన్సేషన్ క్రియేట్ చేయడానికి. పాత నిబంధనలో గుండు చేసుకోవడం, బూడిద వేసుకోవడం, బట్టలు నింపుకోవడం ఉండేదే. కొత్త నిబంధనలో లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు మనకి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదానికి మనకు సమాధానం చెప్తాడు, నడిపిస్తాడు. ఇప్పుడు ఎందుకు గుండు చేసుకున్నావు? సరే చేసుకున్నావు. ఎందుకు చెప్పావు? సరే చెప్పావు. నీ చర్చిలో చెప్పుకోవచ్చు కదా, అందరికి ఎందుకు? సరే చేసుకున్నావు, అది మంచిదైతే అందరూ చేసుకోమని చెప్పు, చెడ్డదైతే నువ్వు కూడా చేసుకోవద్దు, పొరపాటు చేశానని చెప్పు. కానీ నీ గుండు నువ్వు సమర్థించుకొని ఇతరులు చేసుకుంటే మాత్రం వద్దని ఏం చేస్తున్నారు? ఇంతకే జస్ట్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నావు. ఇదంతా ఏంటంటే క్రైస్తవంలో చాలా చెత్త వచ్చి పేరుకుపోయింది. ఈ చెత్తని క్లీన్ చేయడం కూడా పరిచర్యే. పెళ్ళగించడం, వెరగొట్టడం, నశింప చేయడం, పడద్రోయడం పరిచర్యే. ఈ 4 అయిపోయిన తర్వాత కట్టడం, నాటడం జరుగుతుంది. ఈ 4 అయిపోయిన తర్వాత జరుగుతుంది. ఒక ప్రదేశంలో కలుపు పీకిన తర్వాత, పెళ్ళగించిన తర్వాత, విరగొట్టిన తర్వాత, నాశనం చేసిన తర్వాత అప్పుడు కదా విత్తనం పెట్టేది. ముందు ఈ చెత్త పోవాలి కదా. ఈ చెత్తను తీసివేయడం కూడా పరిచర్యే. ఇంతవరకు నేను చెప్పింది వాక్యమే, ఎవరో విమర్శించడం కాదు. వాక్యం ఇంతవరకు చెప్పాను. నా సేవకుడని నెబుకద్నెజరు, దేవాలయాన్ని పడగొట్టేవాడు కూడా సేవకుడని రాయబడింది. ఈరోజు ఎందుకని క్రైస్తవం మీద దాడులు జరుగుతున్నాయి? ఎందుకంటే క్రైస్తవ్యం ఇంత అసహ్యంగా ఉందేంటి అనుకుంటున్నారు బయట. క్రైస్తవ్యం ఇంత అసహ్యంగా ఉందేంటి అనుకుంటున్నారు బయట. ఎందుకని? వాక్యం చెప్పడం మానేసి సాక్ష్యాలు చెప్పుకోవడం ప్రారంభించాం. వాక్యం చెప్పడం మానేసి సాక్ష్యాలు చెప్పడం ప్రారంభించాం. వాక్యం చెప్పడం మానేసి అద్భుతాలు, సూచక్రియలని, నకిలీ స్వస్థతలు, నకిలీ సూచక్రియలు చేయడం స్టార్ట్ చేశాం. టచ్ అంటే ఎయిడ్స్ పోతుందా? టచ్ అంటే ఎయిడ్స్ పోతుందా? 5వ తరగతి పిల్లోడిని అడిగినా నవ్వుతాడు వాడు, ఎలా పోతుందని. ఇప్పటివరకు సైంటిస్టులే ఎయిడ్స్ ఎలా పోతుందో తెలియక తలకిందులుగా ఇబ్బంది పడుతూ ఉంటే టచ్ అంటే ఎయిడ్స్ పోయిందని చెప్తున్నావు. నవ్వుతున్నారు బయట. ఇదా క్రైస్తవం అంటే? ఈ క్రైస్తవం మాకు వద్దని నవ్వుతున్నారు బయట. కానీ వాళ్ళకేమో మతోన్మదులను పేరు పెట్టి లోపల ఉన్న వాళ్ళేమో సేవకులా? కాదు.
వాళ్ళు సేవకులు. ఇలాంటి దొంగలను బయటికి తీసుకొచ్చి చూపెడుతున్నారు వాళ్ళు సేవకులు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తెలుసా, ఎందుకంటే నేను అడిగినప్పుడు ఇది తప్పు అని నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కదా, వాళ్ళ వెంట్రుకు బీకలేరు వీళ్ళు వెళ్ళి. నేను అడిగాను, నా మీద కేసులు పెట్టారు, కోర్టుకు వేశారు, చాలా నష్టపోయాను. ఇప్పుడు అదే మాట ఇంకా వల్గర్గా నికృష్టంగా అడుగుతున్నారు వాళ్ళు బయట. వాళ్ళ మీద కేసు పెట్టలేరు. కేసు పెడితే వాళ్ళు మామూలుగా ఉండదు వాళ్ళతోనే. అది సేవ. మనం చేయలేని దాన్ని వాళ్ళు చేసి చూపెడుతున్నారు. ఇది సేవ. నా సేవకుడైన నెబుకద్నెజరు. అలా ఆయా రాజ్యాలను శిక్షించడానికి దేవుడు అష్షూరును వాడుకున్నాడు, బబులోన్ను వాడుకున్నాడు, పర్షియన్స్ను వాడుకున్నాడు. అయితే మనందరి పాప క్షమాపణ కోసం, మనందరి పాప ప్రాయశ్చిత్తం కోసం రోమీలను వాడుకున్నాడు యేసు ప్రభువును చంపేదానికి. విషయం అర్థమైందా? ఇశ్రాయేలుని శిక్షించడానికి 722లో అష్షూరీయులను వాడుకున్నాడు దేవుడు దండముగా. 586లో యూదులను శిక్షించడానికి బబులోనీయులను వాడుకున్నాడు తన దండముగా. చెరలోకి వెళ్ళిన వారిని మరలా తీసుకుని వచ్చేదానికి కోరేషును వాడుకున్నాడు తన దండంగా. అలాగే మానవ పాప ప్రాయశ్చిత్తం కోసం రోమీయులను వాడుకున్నాడు యేసు ప్రభువుని సిలువెక్కించేదానికి తన దండముగా. యేసు ప్రభువుని సిలువెక్కించింది ఎవరు? రోమీయులు. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆ సిలువని సింహాసనంగా చేసుకొని 2000 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాడు ఆయన. సిలువ అన్నది రోమీయులు వేసే అత్యంత క్రూరమైనటువంటి శిక్ష. యేసు ప్రభుకి అంత క్రూరమైన శిక్షను విధించడం ద్వారా నా పాపం ఎంత నీచమైందో నాకు అర్థమైంది. దేవుని ఉగ్రత నా మీద ఎంత భయంకరంగా ఉందో నాకు అర్థమైంది. ఆయన సిలువలో ప్రాణం పెట్టకపోయి ఉంటే నేను ఎంత శిక్షను అనుభవించామన్నో నాకు అర్థమవుతుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తుని నేను నమ్ముకోవాల్సి వచ్చింది. ప్రభువా, నేను పాపిని, నా స్థానాన్ని నీవు తీసుకున్నావు, నీ స్థానాన్ని నాకు ఇచ్చావు. యేసు ప్రభు పిలాతు ఎదురుగా యేసు ప్రభు వచ్చినప్పుడు పిలాతు అడుగుతాడు, నాతో మాట్లాడితే నేను నిన్ను విడిపిస్తాను అని అంటాడు. యేసు ప్రభు అంటాడు, నీకు పైనుండి అధికారం అనుగ్రహించబడితేనే తప్ప నువ్వేం చేయలేవు నన్ను అని మాట్లాడతాడు యేసు ప్రభు. పైనుండి నీకు అనుగ్రహించబడకపోతే నువ్వేం చేయలేవు. అంటే యేసు ప్రభుని సిలువ ఎక్కించే అధికారం అన్నది పైనుండి వచ్చింది రోమీయులకి. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాలి, సమస్త ప్రపంచం ఆయన కాళ్ళ దగ్గరికి రావాలి. బబులోనీయులను వాడుకున్న దేవుడు, అష్షూరీయులను వాడుకున్న దేవుడు, పర్షియన్లు వాడుకున్న దేవుడు రోమీయుల్ని మన రక్షణ కోసం వాడాడు. అందులో భాగంగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ప్రభువా, రోమీయులనే మీ దండాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. రోమీయులు సిలువ ఎక్కించకపోయి ఉంటే నా పాప నీచత్వం నాకు అర్థమయ్యేది కాదు, నా పాప భారం నాకు అర్థమయ్యేది కాదు, నా పాపానికి ఉన్న తీవ్రత నాకు అర్థమయ్యేది కాదు. యేసు ప్రభు నన్ను ఎంత ప్రేమించాడో, ప్రాణం పెట్టేంతగా ఎంత ప్రేమించాడో యేసు ప్రభు సిలువను బట్టి నీ ప్రేమ నాకు ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. రోమా, సిలువను బట్టి నీ కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. రోమీయుల్ని నీ దండముగా వాడుకున్నందుకే నీ కృతజ్ఞతలు. అనిపించట్లేదా? యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో మోకరించి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు అని ప్రార్థన చేశాడు. ఆ ఉగ్రత పాత్ర, మనందరి ఉగ్రత పాత్రను తొలగించమని వేడుకున్నాడు. తొలగించలే దేవుడు. యేసు ప్రభు అంటాడు, నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి. 72,000 మంది దూతలు కత్తులతో సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకు అధికారం అనుగ్రహించబడలే. వద్దు, ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసు ప్రభుని నలగొట్టేటువంటి పని రోమీయులకు ఇచ్చాడు ఆయన. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారనే విషయం తెలియక వాళ్ళు భ్రమపడుతున్నారు, మేమేదో చేసేస్తున్నామని. కాదు, యేసు ప్రభు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. అందులో నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైంది. యేసు ప్రభు గడ్డపు వెంట్రుకలు పెరిగివేయబడ్డాయి. అందులో యేసు ప్రభు నన్ను ఎంత ప్రేమిస్తాడో నాకు అర్థమైంది. యేసు ప్రభుని మేకులతో కొట్టారు. నా కోసం యేసు ప్రభు ఎంత సిద్ధపడగలడో, ఎంత శిక్షణ అనుభవించగలడో నాకు అర్థమైంది.
యేసుప్రభుని అవమానించారు. నా పాపం ఎంత నీచమైందో నాకు అర్థమైంది. యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టడాన్ని బట్టి నా పాపం ఏంటో నాకు అర్థమైంది. నా మీద ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. ఇదంతా జరిగించింది రోమియోలకు మనం థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ టు రోమన్ గవర్నమెంట్ అని చెప్పాలి. ఎందుకని వాళ్ళు ఆయన చేతిలో దండం, కర్ర, దేవుని చేతిలో రోమియోలు సాధనం, మన రక్షణ సాధనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. ఒకవేళ మిగిలినటువంటి జాతుల వాళ్ళు యేసుని శిక్షించుకుంటే ఇంత క్రూరంగా శిక్షించే వాళ్ళు కాదేమో. యేసు ప్రభువుని ఇంకెవరికైనా ఇచ్చి ఉంటే, గ్రీకులకు ఇచ్చి ఉంటే, గ్రీకులు ఇంత క్రూరంగా శిక్షించే వాళ్ళు కాదు. ఇంత క్రూరంగా యేసు ప్రభువుని శిక్షించకపోయి ఉంటే నా పాపం ఎంత నీచమైందో నాకు అసలు అర్థమయ్యేది కాదు. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమయ్యేది కాదు. ఏదో విషమిచ్చి చంపి ఉంటే అర్థమయ్యేది కాదు క్రీస్తు ప్రేమ. సోక్రటీస్ని చంపారు కదా గ్రీకులు, విషమిచ్చి చంపారు. విషం తీసుకున్నాడు, చచ్చిపోయాడు. ఒకవేళ గ్రీకులకి యేసు ప్రభువుని ఇచ్చి ఉంటే దేవుడు, వాళ్ళు విషమిచ్చి చంపేవాళ్ళు. క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు అంటే ఏముంది, విషం తీసుకున్నాడు, 10 నిమిషాలు అయిపోయింది అనేవాడిని నేను మనసులో. కానీ రోమిలకు అప్పగించాడు కాబట్టి రోమిల క్రూరత్వం అన్నది చూసిన తర్వాత ఇంత ప్రేమిస్తున్నాడు ఆ క్రీస్తు నన్ను. క్రీస్తు ప్రేమ ఆ క్రూరత్వం నుంచి నాకు బయలుపరచబడింది. ఆ క్రూరత్వం నుంచి నా పాప నీచత్వం నాకు బయలుపరచబడింది. థ్యాంక్స్ టు రోమన్ ఎంపైర్, రోమన్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు వారిని అలా వాడుకున్నాడు. ఇప్పుడు నిన్ను ఎలా వాడుకుంటున్నాడు ఆయన? అష్షూరీయులను ఎలా వాడుకున్నాడో చూసాం, బబులోనీయులను ఎలా వాడుకున్నాడో చూసాం, పర్షియన్లు ఎలా వాడుకున్నాడో చూసాం, రోమీలు ఎలా వాడుకున్నాడో చూసాం. నిన్ను ఎలా వాడుతున్నాడు ఆయన? దేవుని చేతిలో ఎలా వాడబడుతున్నావు? నేనైతే దేవుని చేతిలో ఆయన ఎలా వాడుకుంటున్నాడో అలాగే వాడబడుతున్నా. ఎలా? నశింపజేయడానికి, పడద్రోయడానికి, పెళ్ళగించడానికి, కూలదోయడానికి, కట్టడానికి, నాటడానికి. విమర్శ కదా మందే. వాక్యం కూడా చెప్తాం కదా, జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అన్నది వాక్యం చెప్పే ఛానల్. వుల్ఫ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అన్నది పడద్రోసేది, విరగ్గొట్టేది, పెళ్ళగించేది, కూలదోసేది. 6 కవర్ అయ్యాయా? నా పరిచర్య నేను చేస్తున్నా. మరి మీరే పరిచర్య చేస్తున్నారు. మీరు దేవుని చేతిలో ఎలా వాడబడుతున్నారు? అది ప్రశ్న. అష్షూరీయుల్లాగానా, బబులోనీయుల్లాగానా, లేకపోతే కోరెషు నా మందకాపరే కోరెష్ లాగానా, లేకపోతే రోమియుల్లాగానా ఎలా వాడబడుతున్నారు అన్నది మీ ప్రశ్న. మీరు వాడబడకుండా మరలా వచ్చి నన్ను వేలెత్తి చూపెడితే ఆ వేలును తీసేస్తారు జాగ్రత్త దేవుడు. జాన్ పాల్ లాగా వాడబడుతున్నాడు. మీరు వాడబడకుండా ఆ వ్యక్తిని వేలెత్తి చూపెడుతున్నారు ఏంటి అని తోలు తీసేస్తాడు జాగ్రత్త.